ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ద CUS బుక్ ఎపిసోడ్లో రియల్ ఎస్టేట్ జెంటిల్మ్యాన్, రియల్ ఎస్టేట్ మెగాస్టార్ మురళీ మోహన్ గారు ఉన్నారు. సో ఒక రాజకీయవేత్తగా అండ్ ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక యాక్టర్గా తన జీవితంలో చూసినటువంటి సక్సెస్ చాలా గొప్పదని చెప్పాలి. అయితే బిజినెస్లో ప్రాఫిట్ లాసెస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం తీసుకోవాలి అండ్ ఎలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి, దానితో పాటు ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అంటే ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సొంత కాళ్ళపై నిలబడాలి అని అంటే ఎటువంటి క్వాలిటీస్ని, ఎటువంటి స్కిల్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది సో ఆయన బయోగ్రఫీలోనే కంప్లీట్గా మనం తెలుసుకుందాము. నమస్తే సార్ మురళీమోహన్ గారు. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. అండ్ ద CUS బుక్ షోకి మీరు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అటు రాజకీయ పరంగా చూసుకున్నా, సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా, బిజినెస్ పరంగా చూసుకున్నా మీరు లెజెండ్, నో డౌట్. అటు నాన్నగారి తరపు నుంచి చూసుకుంటే అండి బిజినెస్ పరంగాను, రాజకీయ పరంగాను సక్సెస్ కాలేనటువంటి ఒక ఫాదర్ని మీరు చూసి ఇవాళ అన్నిట్లోనూ సక్సెస్ అయినటువంటి సన్ మీరు. ఒక 100 రూపాయల జీతం, 15 పైసల వాటా, 150 రూపాయల జీతం, 50 పైసల వాటా. ఈ స్టోరీ ఎలా మొదలైంది సార్ అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరిక అండి. ఓకే. మా ఫాదర్కి నన్ను ఇంజనీరింగ్ చేయాలని చెప్పి ఇంజనీరింగ్ సీట్ కూడా రెడీ చేసి పెట్టాడు ఆయన. ఆలోచన అంతానేమో బిజినెస్ మీద ఉండేది. ఓకే. బాగా కష్టపడే చదివేవాడిని, కానీ ఎందుకో పరీక్ష దగ్గరకు వచ్చినప్పటికి బాగా తెలిసి కూడా మర్చిపోతూ ఉండేవాడు. దాని మూలంగా ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైం ట్రై చేసి దానికి ఫెయిల్ అయ్యాక ఇది మనకు సరిగ్గా ఇది మనం బిజినెస్లో ఇళ్ళకి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు ఏమైందంటే ఇంట్లో ఆడపిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయేటప్పటికి ఫాదర్ బిజినెస్లో కొంచెం నష్టం రాబట్టి కానీ ఏదైనా కానీ బిజినెస్ చేద్దాం ఉంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దాం ఉంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఒక ఆఫర్ వచ్చింది అనమాట. అది మా చిన్నాన్నగారే అవుతారు ఆయన, మా నాన్నగారికి తోడలుడు ఆయన, మాణిక్యాలరావు గారు అని. ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చాలా పెద్ద బిజినెస్ ఉంది. ఆయిల్ ఇంజన్స్, మోటార్సు, ట్రాక్టర్సు అని చాలా పెద్ద బిజినెస్ అది. ఆయన బెజవాడ బ్రాంచ్ పెట్టాలని అనుకొని అప్పుడు నన్ను అడిగారు పిలిచి, ఇట్లా బెజవాడ బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేరతావా అన్నారు. చేరతానండి అన్న. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా అన్నారు. ఇమీడియట్గా 2 మాటలు ఓకే అండి అన్న. అసలు ఏమీ తెలియదు, ఆ బిజినెస్ గురించి నాకేమీ తెలియదు, ఏమీ తెలియదు. అయినా సరే ఓకే అన్న. సరే విజయవాడలో షోరూమ్ అది చూసుకో వెళ్ళి అన్నారు. ఓ 10 రోజులు 15 రోజులు ఎతికితే ఎక్కడా దొరకపోతే, మెయిన్ రోడ్లో ఎక్కడ దొరికితే దొరకవు కదా, ఇక్కడ ఓ సందులో ఒక షాప్ తీసుకొని అక్కడ ఓపెన్ చేసాం. ఆ రోజుల్లో మాకు ఏంటంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అనేవి బాగా ఫేమస్. మాకు ఆ కిర్లోస్కర్ ఏజెన్సీ ఉండేది. నెలకు 5 ఇంజన్లు పంపించేవారు అన్నమాట. 5 ఇంజన్ల మీద అమ్మేస్తే దాని మీద వచ్చే లాభంతో ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోద్ది. కాబట్టి ఇంకా ఫర్దర్గా చేసే దాని మీద మనకి ప్రాఫిట్స్ లాస్ వస్తాయి. సరే మొట్టమొదటి ఫస్ట్ కోట 5 ఇంజన్లు వచ్చాయి. షోరూంలో కూర్చున్నాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే ఎవడో ఒక్క లోపలికి వచ్చేవాడు కాదు. ముందేమో షాపు తెలియదు, ఫలానా కంపెనీ అని ఇక్కడ ఉందనేది తెలీదు, పబ్లిసిటీ లేదు, మెయిన్ రోడ్డు కాదు, ఎక్కడో సందులో ఉంది, ఎవరు అట్లా అట్లాగే 5 అయిపోతుంది, నెల అయిపోతుంది, అమల ఒక్కరు ఇంజిన్ కూడా. మళ్ళీ కొత్త నెల వచ్చినప్పుడు ఇంకో 5 వచ్చేస్తాయి. మళ్ళీ దానికి డబ్బు కట్టాలి, డబ్బులు కావాలి కదా. ఆయన మాకు లిమిటెడ్ సోర్సెస్ ఇచ్చారు. ఓకే. ఏం చేయాలి అనుకుంటున్నాము. సరే మనం ఏం చేద్దాం, అసలు మెల్లగా వస్తుందిలే అనుకున్నాం. జనరల్గా మేము ఏం చేసాం, మార్నింగ్ 9 o'clockకి ఆఫీస్ ఓపెన్ చేసేవాళ్ళం. మా పార్ట్నర్ ఇంకో ఆయన ఉండేవారు, ఆయన వచ్చి ఓపెన్ చేసేవారు. నేను 10 భోజనం చేసి ఆఫీస్కి వచ్చేవాడిని. వచ్చేస్తే మళ్ళీ సార్ రాత్రి దాకా ఇక అక్కడే అనమాట. మధ్యలో కాఫీ, టిఫిన్ ఏదైనా బయటకు వెళ్ళి తినేసి ఇక్కడే ఉండేవాడు. జనరల్గా మాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసరావు గారు అని, వాసు గారు అంటాం ఆయన్ని. ఆయనదేమో బుధవారం సెలవు, వాళ్ళకి హోటల్ బిజినెస్ అయింది. నాదేమో ఇంజనీరింగ్ బిజినెస్, సండే హాలిడే. మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అవటం మూలంగా ఎవ్రీ సాటర్డే మేమిద్దరం సినిమాకి వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీస్తో. ఓకే. అలాగే ఆయనకు వెన్స్డే సినిమాగా హాలిడే కాబట్టి ఎవ్రీ ట్యూస్డే ఇద్దరం సినిమాకి వెళ్ళేవాళ్ళం. సాటర్డే వచ్చింది, సాటర్డే వాళ్ళు సినిమాకి వెళ్ళాలి. నేనున్న షాప్ దగ్గర నుంచి మా ఇల్లు దూరం, ప్లస్ సైకిల్ మీద వెళ్ళటం.
ఆ రోజు చూశారు 7:30 అయింది, ఇంకెవరు రావట్లేదు, నెల రోజులుగా ఎవడో రాలి, ఇంకెవడో వస్తాడులే, వాళ్ళు శనివారం కదా సినిమా చూడాలి, తొందరగా వెళ్ళిపోదాంలే అని అనుకుంటా ఉండగా మళ్ళీ ఎందుకో సబ్కాన్షియస్గా ఒప్పుకోలే. ఓకే. ఏదో మనం తప్పు చేస్తున్నాం, మనం 8 అయిన తర్వాత వెళ్దాంలే అనుకొని మళ్ళీ ఇది చేసాం. 7:30కి వరంగల్ దగ్గర నుంచి రైతులు వచ్చారండి. కిర్లోస్కర్ ఇంజన్స్ కావాలండి మా దగ్గర అని, మాకు కావాలని. నేను మా దగ్గర రెడీగా ఉన్నాండి, మాదే ఏజెన్సీ అండి అన్న. ఎన్ని కావాలన్నా, ఎన్ని కావాలంటే వాళ్ళు 10 దాకా కావాలన్నారు. ఇప్పుడు నా దగ్గర 5 ఉన్నాయండి, 5 ఇప్పుడు డెలివరీ ఇచ్చేస్తాను, నెక్స్ట్ ఫస్ట్ వీక్లో, అది అప్పటికి నెలాఖరికి వచ్చేసాం, నెక్స్ట్ ఫస్ట్ వీక్లో మళ్ళీ ఇంకో 5 వస్తాయి కోట, అప్పుడు మీకు ఇస్తానండి అని. అంతే, అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో బిజినెస్ అయిపోయింది, అంతా అయిపోయింది. డబ్బులు ఇచ్చారు, బిల్లులు రాసాం, ఇచ్చేసాం, సరుకు ఇక్కడి నుంచి డిస్పాచ్ కూడా చేసాం. అప్పుడు మీరు బిజినెస్ చేసిందంతా ఆ అమౌంటా? అప్పట్లో ఆయిల్ ఇంజన్స్ 2,000 ఉండేది ఒకటి, 5 అమ్మితే 10,000 అనమాట. ఓకే. ఇవాళ రోజు నథింగ్ 10,000 అంటే, ఆ రోజున అది పెద్ద అమౌంట్. అవును అవును. నాకు అప్పుడు అనిపించేది అనమాట, ఆ రోజున కనుక నేను కనుక వెళ్ళిపోయి ఉంటే ఈ బిజినెస్ నాకు రాకుండా ఎవరికో వెళ్ళిపోయి ఉండేది. తర్వాత కనెక్టివిటీ వచ్చేది కూడా కాదు. ఇప్పుడు ఆ నెల బిల్లు బిజినెస్ అవడం కాబట్టి నెక్స్ట్ మంత్ బిజినెస్ కూడా డిమాండ్ వచ్చేసింది. అప్పుడు డెసిషన్ తీసుకున్నమాట, ఎప్పుడైనా సరే వాన వచ్చినా వరద వచ్చినా సరే 9ంటికి షాప్ తీయాలంటే తీయాల్సిందే, 8 వరకు ఉంటామంటే ఉండాల్సిందే, పని ఉన్నా లేకపోయినా. ఎవరన్నా వచ్చే కస్టమర్స్ ఇంకా అయితే 10, 11 కూడా అయ్యేది ఒక రోజు నైట్. ఆ డెడికేషన్ అలా ఉంది, డెడికేషన్ అలా పెట్టుకున్నాం. తర్వాత బిజినెస్లో అంటే కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ ఫాదర్. ఓకే. ఆ పాలసీస్ కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్. ఎందుకంటే కస్టమర్ ఏదైనా చెప్తా అంటే అభిప్రాయం అది కాదండి, ఇది కరెక్ట్ అండి నేను చెప్పకూడదు. అవునండి కరెక్టేనండి మీరు చెప్పింది, కానీ ఒక చిన్న సబ్మిషన్ అండి, అది అలా కాకండి ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్తే అది కన్విన్స్ అయిపోతాడు. ఓకే. అలా కాకుండా మీకేం తెలుసు అండి, అది కాదండి ఇది కరెక్ట్ నేను చెప్పేది అన్నాం అనుకోండి, సర్లే బాయ్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది చూసాం అని వెళ్ళిపోతాడు. మనకి కస్టమర్ మూలంగానే కదా మనకి పేమెంట్స్ వచ్చేది, బిజినెస్ వచ్చేది. అందుకని హీఈస్ అవర్ పే మాస్టర్. సో మీరు ఆ రెస్పెక్ట్ క్రియేట్ చేశారు, అది క్లియర్, అదే ఇది ముందే గుర్తించారు. ముందే గుర్తించి అది సిస్టమ్గా పెట్టుకున్నాను. టైంకి రావటం, టైంకి ఓపెన్ చేయటం, టైంకి క్లోజ్ చేయటం ఒకటి. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. ఈ కంపల్సరిగా ఫాలో అయ్యానండి. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం సార్ అదే. కస్టమర్స్ని ఎలా అనంటే డెఫినెట్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచించాలి అని నేర్చుకోవాల్సినటువంటి విషయం అయితే ఉంది ఈ రోజుకి కూడా. విజయవాడలో నేను బిజినెస్ చేసేటప్పుడు మా సరౌండింగ్ చుట్టూ షాపుల వాళ్ళందరూ కూడా వైశాస్ ఎక్కువ అండి. ఓకే. వైశాస్ బిజినెస్కి పెట్టింది పేరు. మనం బోళ్ళని నేర్చుకోవాలండి వాళ్ళ దగ్గర, వైశాస్ దగ్గర నుంచి. నేను నేర్చుకున్నాను చాలా. మీరే నేర్చుకున్నారు? నేనే నేర్చుకున్నా. ఎందుకంటే బిజినెస్ అంటే ఇక వాళ్ళు ఇంకొకటి ఉండదు. రాత్రి 8, 9 బిజినెస్ ఉన్నా లేకపోతే అక్కడే కూర్చుంటారు. సండే హాలిడే అంటే మేము రాము అసలు, ఆ దూరికి కూడా వెళ్ళాం. సండే మార్నింగ్ కూడా ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చి షాప్ దగ్గర అట్లా బయట మెట్ల మీద కూర్చుంటారు. ఎవరిలో వచ్చి కస్టమర్ వస్తే గవ్వ తాళం తీసేసి అమ్మేసి ఇంటికి వెళ్ళిపోతారు. అది మేము చేయలేము అనుకోండి. అది మాకు మా ఇల్లు దూరం ఉన్న సండే హాలిడే ఎవరు వస్తారులే. కీన్ అబ్జర్వేషన్ తోటి మీరు నేర్చుకున్నారు. అట్లాగే మా ఆఫీస్ పక్కన ఒక రామ్నాథ్ దాని కంపెనీ అని చెప్పి టమిలియన్స్ కంపెనీ అనమాట, డై కెమికల్స్ సేల్. వాళ్ళ మేనేజర్తో ఫ్రెండ్షిప్ చేసి కరస్పాండెన్స్ ఎలా రాయాలి, టైపింగ్ కూడా మా దగ్గర టైపిస్ట్ కూడా లేదు అప్పుడు, ఆయనే టైప్ చేసి ఇచ్చేవాడు, ఆయనే చేసేవాడు. తర్వాత అకౌంట్స్ ఎలా రాయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఆ రోజుల్లోనే అంత క్యాలిక్యులేటివ్ బ్రెయిన్ మీది. అంత రోజు డే బుక్ నేనే రాసేవాడిని. డే బుక్లోంచి లెడ్జర్ అని మళ్ళీ దీంట్లో డైరీగా రాసిన దాన్ని మళ్ళీ లెడ్జర్లో ఏ అకౌంట్కి ఆ అకౌంట్కి డివైడ్ చేయాలన్నమాట. అవన్నీ కూడా నేర్చుకున్నా, అక్కడే నేర్చుకున్నా. ఏం సార్ అంత ఇంట్రెస్ట్ ఏం డ్రైవ్ చేసింది మిమ్మల్ని? అంటే నేను నా లైఫ్ అచీవ్ అదే కదండి, నేను అనేది ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది నా కోరిక. ఓకే. దానికి ఆ కోరికకి మనం అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చూసాను అనమాట. తర్వాత అప్పట్లో ఇప్పుడు ఈ అమరావతి ఉంది కదా, అమరావతి ఆ ఏరియా అన్ని కూడా మేమే ఇచ్చేవాళ్ళం మోటార్స్. ఓకే. అది ఎందుకు జరిగిందంటే అట్లా నన్ను చూసి ప్లెజెంట్గా బాగా మాట్లాడతాడనే గుడ్ సెన్స్ అని అయి ఉండాలి. మా పెదనాన్నగారు, ఇంకో పెదనాన్నగారు, ఆయన మా ఫాదర్స్ బ్రదరే, కానీ ఆయన అడాప్ట్ అయిపోయాడు అక్కడికి, రాయపూడి అని, ఇప్పుడు అమరావతి దగ్గర రాయపూడి. వాళ్ళ పేరు రెఫర్ చేసేవాడిని. అంటే ఒక గ్యారంటీ ఇచ్చేవాడు అనమాట, కొత్త బ్రాండ్ నాది, ఈ కొత్త బ్రాండ్ అయినా మీరు తీసుకోండి, డెఫినెట్గా బాగా పనిచేస్తాయి,
మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మారుస్తాను, మీరు వాడింది తీసేసుకుని మీకు కొత్తది ఇస్తాను, ఇది గ్యారంటీ అవన్నీ వాళ్ళు చెప్తా అంటే వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయేవారు. సేల్స్ కూడా మీరే ఎలా చేయాలనే దాని మీద ఒక అవగాహన అంతే, ఇంకా వేరే సేల్స్ ఎవరు లేరుగా, మేమిద్దరమే. ఓ ఆఫీస్ బాయ్, ఆ షాప్కి మేము ముగ్గురువే, అకౌంటెంట్ నేనే, సేల్స్ నేనే. తర్వాత ఏమో బయటికి వెళ్ళి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి మా ప్రాజెక్ట్ ఇది, మీరు తీసుకోండి బాగుంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తాయి అని ఆయన ఎట్లా చేసుకోవాలి అని ఆడి తిరగటం. కానీ తర్వాత ఏమో బ్యాంక్స్ నుంచి ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్ అని ఉండేవి. ఆ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్లో ఏంటంటే ఈ రైతులకి అందరికీ కూడా లోన్స్ ఇచ్చేవారు ఈ కొనుక్కోవటానికి. సో అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ రైతులు తెలుసుకొని ఆ బిజినెస్ మనకు వచ్చేటట్టు చూసుకొని అలా ఒక 2 yearsలో బ్రహ్మాండంగా చేసామండి. ప్రతి దాంట్లోనూ ఒక అవకాశాన్ని ఉంటుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు బిజినెస్లో కూడా మాకు 12 months కదా మనకి, 11 months అంతా ఒక మాదిరిగా బిజినెస్ ఉంటుందండి, మార్చి నెలలో ఒక మాదిరిగా ఉంటుంది. అంటే ఈ 11 monthsలో ఎంత బిజినెస్ చేస్తామో మార్చి నెలలో అంత బిజినెస్ చేస్తాం. అంటే అడ్వాన్స్గా బిల్లులు కూడా ఇచ్చేస్తాం, సప్లై ఏప్రిల్లో మేలో కూడా చేస్తూ ఉంటాం. ఎంత సార్ అప్పట్లో మీ టర్న్ ఓవర్ ఎంత సార్? అంటే మీరు ఒక వాటాలో ఉన్నారు కాబట్టి 15 పైసల వాటాలో ఉన్నారు. ఆ కంపెనీ టర్న్ ఓవర్ ఎంతవరకు తీసుకెళ్ళారు మీరు అప్పట్లోనే? అప్పుడు బిగినింగ్లో 10 లక్షలు అట్లా ఉండేదండి. 10 లక్షలు చిన్న విషయం కాదు కదా సార్, అప్పట్లోనే 10 లక్షలు అంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. తర్వాత 50 lakhs అట్లా చేసాం. మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ సేల్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఒక కస్టమర్ని ఏ విధంగా కన్విన్స్ చేసి బిజినెస్ వైపు తీసుకురావాలి, కస్టమర్ని మనం ఓన్ చేసుకోవాలి, మన మాట ఆయన నమ్మేటట్టు ఉండాలి, మన మీద కాన్ఫిడెన్స్ రావాలి అతనికి. గ్రేట్. అది బాగా ఇది చేసుకునేవాడిని. అలా చేసుకున్న టైంలో మ్యారేజ్ కూడా అయింది. ఇంకా ఏది 100 రూపాయల జీతంలో ఉండగానే, జీతంలో 100 రూపాయలు ఉండగానే చిన్నాన్న గారు ఏమన్నారంటే 100 రూపాయలు చాలవు కానీ 150 తీసుకున్నాడు ఆయన. ఓకే, వాటా కూడా పెరిగింది. వాటా ఇంకా అప్పటికి పెరగల, 15 పైసలే. 15 పైసలే. ఇంకో సంవత్సరం అయింది. 3వ సంవత్సరంలోకి వచ్చేప్పటికి ఆయన మా చిన్నాన్న గారు ఫోన్ చేసి ఒకరోజు ఒకసారి రా అన్నాడు. వెళ్ళాను. ఏం లేదు, నా షేర్ అమ్మేద్దాం అనుకుంటాను రా, ఎవరెవరో అడుగుతున్నారు వచ్చి, మరి నీకు ఇవ్వటం భావ్యం, ముందు నీకే చెప్తున్నాను, నువ్వు తీసుకుంటానంటే నువ్వు తీసుకోను అంటే వేరే వాళ్ళకి ఇస్తా అన్న. అంటే నా దగ్గర తీసుకుంటాను డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, డబ్బులు లేవు కదా నా దగ్గర, డబ్బులుంటే ఆ రోజునే మీరు షేర్ పెట్టేవాడిని కదండి, మీరు వేరే ఇచ్చేసుకోండి అన్న. ఆలోచించుకొని నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను, 1 వారం రోజులు నువ్వు తీసుకోగలిగితే నువ్వు తీసుకో, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంటికి వెళ్ళిపోయాను. అదే ఆలోచన వస్తుంది, ఏం చేయాలి, ఈ ఆఫర్ ఎలా అవు, దగ్గర డబ్బులు లేవు, మంచి ఆఫరు, మనం బిజినెస్ బాగా డెవలప్ చేసాం, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆలోచిస్తా అంటే మా ఆవిడ కనిపెట్టి, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తారు, ఏంటి ఏదో అన్యమనస్కంగా ఉన్నారు ఏంటంటే, ఏం లేదు మామూలే అన్న. కాదు ఏంటో చెప్పండి అంది. అంటే అప్పుడు చెప్పా, ఇట్లా చిన్నాన్నగారు ఆయన షేర్ అమ్మేస్తున్నానని చెప్పారు, నన్ను తీసుకోమన్నారు. తీసుకోవచ్చు కదా అని తేలిక అని చెప్పాడు. డబ్బులు ఎక్కడోనే, డబ్బు లేకుండా ఎలా తీసుకుంటాం అన్న. అంటే మా పుట్టింటాళ్ళు మాకు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దామండి. అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారా? మావిడ అంది. అనగానే నేను అన్నా, వద్దొద్దు, నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఆడపిల్లల ఆస్తి ముట్టుకోకూడదు అనేది నా పాలసీ. రేపు పొద్దున్న నేను బిజినెస్ సక్సెస్ అయితే అన్నీ బాగానే ఉంటాయి. సపోజ్ నేను ఫెయిల్ అయింది అనుకోండి నేను బిజినెస్లో, మా అమ్మాయికి ఇచ్చిన ఆస్తి కూడా లేకుండా పాడు చేసాడు, కనీసం 5 ఎకరాల్లో ఉంటే తినడానికి ఇంత బజ్జు గింజలైనా వచ్చాయి అని అంటారు. ఎట్టి పరిస్థితులు నాకు వద్దు అని చెప్తే పట్టు కూర్చున్నారు. వద్దనే, సిన్సియర్గా వద్దని చెప్పాను. అప్పుడు నన్ను కన్విన్స్ చేసింది మా ఆవిడ, మీకెందుకు, మీరు ఎవరు రావద్దు, నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను, మా తాతగారితో, అప్పటికి ఫాదర్ లేదు, ఆవిడ ఫాదర్ చనిపోయారు అప్పటికే, మా మదర్ తోటి వాళ్ళతో అందరు నేను మాట్లాడొస్తాను అని వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళు చెప్పగానే వాళ్ళు, దానికి ఏముందమ్మా చేసుకోండి, మీకు ఇచ్చిందే కదా, అబ్బాయి బుద్ధిమంతుడు, బాగా బిజినెస్ చేస్తాడు, ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది, తీసుకోండి అని చెప్పి 1 వారం రోజులు అమ్మేసి డబ్బులు ఇచ్చారు. అంత కాన్ఫిడెన్స్ అండి మేము. ఆ వారంలో ఆయన తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసాం. ఆయన 35 షేర్ అయింది. ఆ 35 నేను కొనుక్కున్నా, నాకు 15 ఉంది వర్కింగ్ది, 50-50% షేర్ హోల్డర్ అయ్యాను. అంత గౌరవించిన మహాతల్లికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏదైనా బిజినెస్ చేస్తాను అని అంటే అటొక మాట ఇటొక మాట ఉంటుంది, కానీ వెనక నేను ఉంటాను, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేటువంటి వాళ్ళు మహాతల్లులు చాలా తక్కువ మంది చూస్తూ ఉంటాం మనం. రియలీ ఇన్స్పైరింగ్ అండి. అక్కడి నుంచి ఇక డే అండ్ నైట్ ఇక వర్క్ అంటే వర్క్ అట్లా తిరుగుతూ ఉండేటండి. మార్నింగ్ ఇంటి దగ్గర 9కి బయలుదేరితే భోజనం చేసి రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు 10:30-11, ఒక్కోసారి 12 గంట కూడా అయ్యేది.
అంత బిజినెస్ ప్యాషన్లో ఉన్న మీరు అంటే ఆ పిచ్చిలో మునిగిపోయి ఉన్నారు కదా, మొత్తం లోతంతా చూస్తూ ఉన్నారు ఆ కాలంలోనే. అంటే సోషల్ మీడియా కూడా లేని టైంలో వన్ మ్యాన్ ఆర్మీ షో చేసుకుంటూ మార్కెటింగ్ అయినా, సేల్స్ అయినా, అడ్వర్టైజ్మెంట్ అయినా అన్నీ మీరే. అలాంటి వ్యక్తి ఈ సినిమాల వైపుకి ఏ విధంగా వచ్చేసారు? ఇంటర్మీడియట్ వద్దు అనుకొని మానేసేసిన తర్వాత ఏం చేయాలో తెలియని ప్లేస్లో ఖాళీగా కూర్చున్నాం. కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు కాలేజీలో కృష్ణ గారు ఒక క్లాస్మేట్, క్రాంతి కుమార్ గారు డైరెక్టర్, క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, అవునవును, రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు, ఓకే, ఆయన ఒక క్లాస్మేట్, ముఖర్జీ గారు అని ఒక ఆయన క్లాస్మేట్. వీళ్ళందరూ సినిమా వాళ్ళం ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామన్నారు. ఓకే, వచ్చాక కలిసాం అనుకోండి, అది వేరే విషయం. అదేలేండి. వాళ్ళు చాలాసార్లు అనేవారు, నువ్వు రావయ్యా మా సినిమాలోకి అని. అది వెళ్ళటం కుదరలా. చివరికి ఒక రోజున పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. మెడ్రాస్లో ఆంధ్ర క్లబ్ అని ఉందండి, చాలా పెద్ద ఫేమస్ అది. దాంట్లో నాటకాల పోటీలు అని చెప్పి వచ్చింది. దానికి సెక్రటరీ ఏమో మా ఊరు అయినే గుత్తా రామిరెడ్డి గారు అని డైరెక్టర్, ఆయన చటర్జీ గారు జాయింట్ సెక్రటరీ. మనాళ్ళదే కదా ఇది, మనం ఒక నాటకం వేద్దాం, మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం. అంటే అప్పుడు మా థాట్ అలా ఉంది. అనగానే మన నాటకం వేయాలి కదా, పదర్ని ఎవరైనా ఎలా చేయాలి అంటే మా ఊర్లో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు నాటకాలు రెగ్యులర్గా వేస్తారు. ఇట్లా మెడ్రాస్ పోటీలకు వెళ్దాం అనుకుంటున్నామండి, మేము ఒక నాటకం చేద్దాం అనుకుంటున్నాం, మీరు చెప్పాలండి అంటే. నాటకం ఇప్పుడు కుదరదు, అన్నీ కలిపితే 4 రోజులు కూడా టైం లేదు. నాటిక ప్లేలెట్ అంటే 1 hour ఉంటుందండి. నాటకం అంటే 2 గంటల పైన ఉంటుంది. అందుకని ప్లేలెట్, పోలీసునో ప్లేలెట్కి ప్రాక్టీస్ చేసాం. అందులో పోలీస్ క్యారెక్టర్ అది, హీరో. 4 రోజుల్లో బాగా చూసి చేసాం. స్క్రూటినీ చుట్టానికి జడ్జెస్ వచ్చారు. మా వాళ్ళు వేసే నాటకం ఒకటి ఉంది, ఆ నాటకం ఈ నాటకం 2 స్క్రూటినీ చూపించిన తర్వాత కేవీఎస్ శర్మ గారు అని సీనియర్ యాక్టర్ ఉండేవాడు, ఆయన వచ్చారు అప్పుడు. దానికి మోహన్ దాస్ గారు ఒక ఆయన వాళ్ళిద్దరు వచ్చి చూసిన తర్వాత మా చిన్నాన్నగారు అడిగారు ఆయన, ఏమంటే మా వాళ్ళు ఎట్లా వేశారు, బాగా వేశారు కదా అని అన్నాడు. అంటే నవ్వాడు ఆయన. చెప్పండి సార్ ఎలా ఉంది అన్నాడు. అంటే నాటకం చాలా బాగా వేశారు, కానీ స్క్రిప్ట్ బాగోలేదు, అది అడ్వర్టైజ్మెంట్ ఇదిలాగా ఉంది. ఓకే, ప్లేలెట్ స్క్రిప్ట్ చాలా బాగుంది, కానీ పెర్ఫార్మెన్స్లు ఏం బాగలేదు. అందరూ కొత్త వాళ్ళం, అవును, అందుకని 2 సెలెక్ట్ చేయట్లేదని చెప్పారు. బాగా డిసప్పాయింట్ అయిపోయాం. అప్పుడు ఆయన ఉత్తరం రాశారు రామిరెడ్డి గారు. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదా, మామూలు ల్యాండ్ లైన్ మాత్రం ఉండేది. ఆయన లెటర్ రాసి, మేము ఇక్కడ నాటకాలు ఎంత బాగా చేసామో మీరు చూద్దరు కానీ రండి, 4 రోజులు ఇక్కడ వచ్చి ఉండేటట్టుగా రండి అంటే వెళ్ళాము అందరం. ఓకే, ఇలా నాటకాలు చూసాం. అవి చూస్తే కళ్ళు తిరిగిపోయింది. మా అసలు సినిమాలు ఎందుకు పనికి వస్తాయన్న లెవెల్లో ఉన్నాయన్నమాట. సినిమాల్లో అన్నీ బిట్టుగా చేస్తారు, బాగపోతే ఇంకోటేకి చేస్తారు. నాటకానికి ఏం కుదరవు కదా. అవును, స్టార్ట్ చేసిన కాడి చివరి దాకా అది 2 గంటలవని 3 గంటలవని నాన్ స్టాప్గా వేస్తారు. తప్పు చేసా అంటే మళ్ళీ సరిదిద్దుకోవడానికి కూడా ఉండదు. కానీ ఎక్కడ అలాంటి పోటీలకు వచ్చే నాటకాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, బ్రహ్మాండంగా చేస్తారు. అది చూసేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే, ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత అప్పటికేం బిజినెస్ సెటిల్ అవ్వలేదు కదా, ఏదో 2-3 నాటకాలు వేసి 2-3 చోట్ల పోటీలకు వెళ్ళాం. ఈ లోపల ఇది కుదిరింది. కాకపోతే అర్ధంతరంగా వదిలేయలేం కదా, అప్పటికి కొంత కమిటీ అయ్యి ఉన్నాయి కదా. అవును, అందుకని 7:30-8 దాకా ఆఫీసులో షాపులో ఉండి విజయవాడలో, అప్పుడు బస్సు ఎక్కి 9-9:30కి ఏలూరు వెళ్ళి, మా నాటక సమాజం ఏలూరు. ఓకే, నైట్ అంతా రిహార్సల్స్ చేసి అక్కడ మళ్ళీ తెల్లవారుజామున 5ంటికి బయలుదేరి ఇక్కడికి వచ్చి షాపులో కూర్చొని. అప్పటికి ఎంత సార్ మీ జీతం? 150కి వచ్చేసారా? 50% వాటాకు వచ్చేసారా? అప్పటికి ఇంకా రాలేదు. 100 రూపాయలు జీతం. ఆయన రిస్క్ చేసుకొని నాటకాలు జీతంలో ఉండగానే 100 రూపాయల జీతంలోనే 150 కూడా అవ్వాలి అప్పటికి. ఓకే, ప్యారలల్గా ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? అంటే మనం నాటకాలు వేస్తున్నామని తెలిస్తే మా చిన్నాన్న గారు తిడతారు, ఏరా నీకు బిజినెస్ ఎంత ఇదిగా చెప్తే నువ్వు ఎన్ని సినిమాలు ఏంటి ఈ నాటకాలు కావాల్సి వచ్చినా నీకు అంటాడని. అందుకని రోజు బిజినెస్ అవర్స్లో బిజినెస్లో ఆయన ఫోన్ చేసినా టక్కమని మనం దొరకాలన్నమాట. దొరకలేదు ఎందుకంటే ఫోన్లో బయటికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే మన సమాధానం ఉండదు. ఓకే, అందుకని నైట్ షాప్ క్లోజ్ చేసాక వెళ్ళేవాడిని, నాటకం చూసేసుకుని అక్కడ రిహార్సల్ చేసుకుని వచ్చేవాడిని. ఇక ఎప్పుడో నాటక పోటీలు ఉన్నప్పుడు ఆ పోటీలకి వెళ్ళేవాడు అనమాట. అంతవరకే నేను మెడ్రాస్ వెళ్ళితే క్రాంతి కుమార్ గారు వాళ్ళు నన్ను ఫోటోలు తీయించి పెట్టారు అక్కడ. ఓకే, ఎవరో చెప్పారంటే క్రాంతి గారి ఆఫీస్లో ఒక కొత్త బైక్ చేశారంటే బాగున్నాయి అది అని. ఆయన ఆ ఫోటోలు తెప్పించుకొని చూసి ఈయన ఎక్కడున్నాడు పిల్లలు అన్నారు. వెళ్ళేటప్పుడు అన్ని టేబుల్ మీద పెట్టుకున్నారు. తాత్యాన్ రామారావు గారు, కన్నప్ప గారు అని కెమెరామెన్, ఈ నట్టూరు పూర్చోదరావు గారు అని సీనియర్ ప్రొడ్యూసర్, చాలా సినిమాలు తీశారు అప్పటికి. వాళ్ళందరూ కూర్చున్నారు. రామారావు గారు అడిగారు, ఏమంటే నాటకాలు ఏమన్నా వేశారా అన్నాడు. వేశానండి అన్న. ఏమేమి నాటకాలు వేశారా అన్నాడు. పేర్లు చెప్పారు. మీరు అటు ఇటు నడవండి అని కానీ లేకపోతే డైలాగ్ చెప్పండి అని కానీ అడగలేదండి.
మా సినిమాలో హీరో మీరు. ఆ ముఖంలో తేజస్సు కనిపించడం వల్ల ఆగిపోయి ఉంటారు. హీరో అనేప్పుడు నాకు ముందు షాక్ అయ్యాను కొంచెం. కానీ తర్వాత రేపే బయలుదేరి వెళ్ళిపోవాలి, షూటింగు కర్ణాటకలో కూర్గు అని ఉంది, కూర్గులో షూటింగు, అక్కడికి వెళ్ళిపోవాలన్నారు. అదేమో ఫిబ్రవరి ఆఖరిలో జరిగింది. ఓకే సార్ ఇది నేను మార్చిలో మాత్రం రానండి, మాకు చాలా ఇంపార్టెంట్ మార్చిలో బిజినెస్కి, నేను ఏప్రిల్లో వస్తాను కావాలంటే అన్న. అవి ఏం కుదరవు, ఒక రోజు టైం ఇస్తాం, ఇవాళ రాత్రికి టికెట్ కొని ఇస్తాను మీకు. గిరిబాబుని నన్ను చూపి ఇద్దరిని సెలెక్ట్ చేశారన్నమాట. అందరూ నన్నేమో హీరో, ఆయనేమో విలన్ అని. ఇద్దరికి టికెట్లు కొనేసి ఆ రోజున అక్కడ అప్పటికప్పుడే నిమిషాల్లో కానిస్టేబుల్ వచ్చారు, కొలతలు తీసేశారు, డ్రెస్సులు అన్నీ రెడీ అయిపోయిందండి నిమిషాల మీద. ఓకే వెళ్ళి అటు నుంచి వచ్చాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి కదా వాళ్ళకి, మరి ఇవన్నీ వదిలే 4 రోజులు బయటికి వెళ్ళి రావటం అంటే చిన్న పిల్లలు, అప్పటికి 2 పిల్లలు. సరే వెళ్ళి చెప్పాను, ముందు ఫాదర్కి మదర్కి చెప్పాను. ఫాదర్ ఏమో ఎందుకంటే మనకి శుభ్రంగా బిజినెస్ చేసుకుంటాం బాగుంది కదా అన్నారు. మరి మా అమ్మగారు కూడా నీ ఇష్టం బాబు, నీకు తెలియదు ఏముంది, నువ్వే నేర్చుకోవాలి. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాను, అందుకని నేనేం డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అంటే ఒక మాట అంది, ఇది మీరు ట్రై చేసింది కాదు కదా, అదే వచ్చింది మీ దగ్గరికి, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, ట్రై చేయండి ఒకసారి, అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా సార్ అసలు? బాగుంటే కంటిన్యూ అవుతాం, లేదంటే మన బిజినెస్ మనకు ఉంది కదా అని ఒక కండిషన్. ఏంటి కండిషన్ చెప్పాను, షూటింగ్ అయిపోగానే మీరు మెడ్రాస్లో ఉండకూడదు, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి విజయవాడ వచ్చేసి మన బిజినెస్ చూసుకుంటూ ఉండాలి. తర్వాత మీరు ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ ఆల్బమ్ తీసుకెళ్ళి ఇదిగోనండి నేను పలానా సినిమాలో హీరో చేశాను, మీ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఉండని మీరు ఎవరిని అడగకూడదు. కండిషన్స్ ఇవి, ఈ 2 కండిషన్లు. ఓకే. అందుకని ఆ రోజున మా ఆవిడకి ఇచ్చిన ఆ మాటకి ఇప్పుడు దాకా కూడా నేను ఎవరిని వేషం ఉండని అడగల, అంటే అడగలాల్సిన అవసరం కూడా రాలేదు, అది వేరే విషయం, కానీ ఎవరిని అడగల. నా వాయిస్ డబల్ వాయిస్ వచ్చేది. ఓకే. చక్రవర్తి గారు అప్పుడు ఇంకా చక్రవర్తి అవలా అప్పటికి, ఇంకా చెవుకాడు అప్పారావు అనేవారు. ఆయన నన్ను రికార్డింగ్ థియేటర్కి తీసుకెళ్ళి రికార్డ్ చేసి వాయిస్ బాగానే ఉంది కానీ కొంచెం పీలగా వస్తుంది, అంటే నాకు స్టార్ట్ చేయగానే కొద్దిగా అది వచ్చేది. ఇప్పుడు ఏం చేయాలి మరి దీనికంటే, చుట్టలు తాగుతావా అన్నాడు. చుట్టలు తాగను. సిగరెట్ తాగన్నాడు. సిగరెట్ తాగనండి బాబు, నాకు అసలు అలవాటు లేదన్నా. కాదు ఇక వాళ్ళ నుంచి సిగరెట్లు తాగు అని ఫస్ట్ సిగరెట్ ఆయనే తీసిచ్చి ఆయనే వెలిగించి అన్నాడు. రోజుకి 4, 3 అట్లా కాల్చేవాడు. పొద్దున 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1, రాత్రి 1. ఏ అలవాటు లేని మీకు అలవాటుగా మారి, అంటే థ్రోట్ కంట్రోల్ చేసుకోవాలి. అవునవును. ఆ థ్రోట్ ఎక్సర్సైజ్కి ఏం చేసేవాడంటే నేను రోజు పూజ చేస్తానండి దేవుడికి, 1 గంట సేపు చేస్తాను. ఈ గంట సేపు చేసేప్పుడు చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు, నీ వాయిస్కి ఎక్సర్సైజ్ అవుద్ది, నువ్వు చదివేదాన్ని బాగా లౌడర్గా చదువు, నీ పూజలాగా అవుద్ది, నీకు రోజు 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేసినట్టు అవుద్ది అన్నారని అక్కడి నుంచి బాగా లౌడ్గా చదవటం, పూజలో స్తోత్రాలు గిత్రాలు నేను గట్టిగా చదవటం, అలా ట్రాక్లో పడింది అనమాట. ఓకే. సరే సినిమా రిలీజ్ అయింది, పర్వాలేదు బాగానే ఉన్నారు కొత్త వాళ్ళు ఇద్దరు అన్నారు. గిరిబాబుకి ఏమో రిలీజ్ అవ్వకముందు నుంచే వేషాలు వచ్చేసింది, విలన్ వేషాలు కాబట్టి సరే. నాకేమో హీరో అనేటప్పటికంటే మళ్ళీ హీరోగా తీసేవాడే రావాలి కదా, అందుకని 1.5 years గ్యాప్ వచ్చింది. తర్వాత మా ఇంకో ఫ్రెండు దాసనారాయణరావు గారి డైరెక్షన్లో తిరుపతి అనే సినిమా, అందులో రాజుబాబు హీరో. ఓకే. ఎవరు మన కమెడియన్ రాజుబాబు. జాక్ తెరోహో అని రాజ్ కపూర్ గారు తీశారు ఒక సినిమా. అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమాయకుడు, ఏదో పని మీద వచ్చిన అమాయకుడు మంచినీళ్ళు తాగడం కోసం ఎక్కడికో వెళ్తాడు, ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి. అక్కడ విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయి దొంగ అంటే ఈ దాంట్లోకి అట్లా మారుతూ ఉంటే అక్కడ ఎంత ఘోరాలు జరుగుతున్నాయో ఎన్ని జరుగుతుందో తెల్లారి వరకు చూస్తాడు అనమాట. నాలాంటి ఇక్కడ బయటికి రాదు అనుకునేది వెళ్ళిపోతూ ఉంటాడు. దాని సబ్జెక్ట్ని దాసనారాయణ గారు ఇక కొంచెం డ్రామాటిక్గా చేసి తిరుపతి అనే సినిమా పెట్టి చేశారు. అందులో జయసోదయమో రాజుబాబు గారి చెల్లెలి పెళ్ళికి బంగారం నగలు కొనుక్కురావడానికి వస్తాడు మూట కట్టుకొని. అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. నా క్యారెక్టర్ అందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టరు. ఆ ఇన్వెస్టిగేషన్లో అక్కడికి వెళ్ళటం, ఇతను చూడటం, ఈ అమ్మాయి కూడా పాపం ఇక్కడి నుంచి వచ్చాడని అతను హెల్ప్ చేయటం, తర్వాత ఇక అతని సిస్టర్ నేను పెళ్లి చేసుకోవడం, అది కథ అనమాట. ఓకే. అది దాసనారాయణరావు గారు నన్ను చాలా కీన్గా అబ్జర్వ్ చేశాడు. ఆ షూట్కి జరిగిన అన్నాడు. చూసి ఆఖరిలో చెప్పాడు, మురళి నువ్వు పెద్ద హీరో అవుతావు, నా సినిమాలన్నింటిలో నీకు ఛాన్స్ ఇస్తాను, నువ్వు బ్రహ్మాండంగా హీరో అవుతావు, బాగా చేసుకోవాలి. అలాగే సార్ అన్న. గ్రేట్ సార్. అక్కడే బ్లెస్సింగ్ పడింది. ఇంకా అక్కడ బ్లెస్సింగ్ పడింది. అప్పటికి దాసనారాయణరావు గారు కూడా మొదటి 2-3 సినిమాలే చేశారు. ఇది 3వ సినిమా 4వ సినిమా మాది. తాత మనోడు తీశారు, చదువు సంస్కారాన్ని ఒకటి చేశారు,
ఇంకోటి ఏదో రాధమ్మ పెళ్ళి ఏదో ఒకటి చేశారు, అంతే 3. 4వది బాసిపోయి. ఓ గ్రేట్. అన్నారండి, అన్నట్టుగానే అన్ని వరుసని ఇచ్చుకుంటూ వచ్చారు. అనుకోకుండా ఎన్టీ రామారావు సినిమా అన్నదమ్ముల అనుబంధంలో పిలుపు వచ్చింది. ఇక అది గ్రేట్ అనమాట. యాదంకి భారత్ అని హిందీలో పెద్ద సినిమా అండి, పెద్ద సూపర్ హిట్ అయింది. ఆ తెలుగులో రైట్స్ కొని అన్నదమ్ముల అనుబంధం అని తీశారు. ఎన్టీ రామారావు పెద్ద, 2వ క్యారెక్టర్ నేను, 3వ క్యారెక్టర్ బాలకృష్ణ గారు, ముగ్గురు అన్నదమ్ములు అనమాట. అన్నదమ్ములు ఎలా విడిపోయారు, మళ్ళీ అన్నదమ్ములు ఎలా కలుసుకున్నారు అనేది కథ. అప్పుడే ఒక మంచి స్టెప్ పడింది మీకు. అది సినిమా చాలా హెల్ప్ చేసిందండి. అది అంటే అంతకుముందు అన్ని బ్లాక్ అండ్ వైట్లు చేసాం మేము. అవును, ఇదేమో పెద్ద కలర్ సినిమా. ఎన్టీ రామారావు హీరో. అవును, అప్పుడు నాగేశ్వరరావు రామారావు గారు టాప్ హీరోస్. అవును, అభిమాన హీరో నాగేశ్వరరావు గారు. అదే అభిమాన హీరో నాగేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు గారు ఏమో జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు అంటే ఆయన ఇష్టం. ఓకే. ఎలా సార్ అంటే గిరిబాబు గారు మీరు ప్యారలల్గా ఒకటే టైంలో స్టార్ట్ చేశారు కదా, ఫస్ట్ సక్సెస్ ఎవరికి వచ్చిందంటే మీకు వచ్చిందా గిరిబాబు గారు? ఫస్ట్ సక్సెస్ గిరిబాబుకి వచ్చింది. ఇమీడియట్గా సినిమాలు వచ్చేసి దాని తర్వాత మీరు ఎలాంటి ఛాలెంజెస్? నేను తర్వాత ఇట్లా ఈ 4-5 సినిమాలు అయిన తర్వాత ఎన్టీ రామారావుతో ఈ సినిమా కూడా చేసిన తర్వాత బాగా సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది. దాసరి గారు కూడా నన్ను పెట్టి తీసిన సినిమాలో ఒకటి భారతంలో ఒక అది పెద్ద హిట్ అయింది. ఈ నెంబర్ ఆఫ్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత విజయవాడ వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అనమాట. ఇక అప్పుడు విజయవాడ వెళ్ళి మా పార్ట్నర్ని ఏమండి ఇట్లా వచ్చే అవకాశం కూడా లేదు, లాస్ట్ ఇయర్ కూడా మీరు తీసేసుకోండి అంటే, మీరు లేకుండా నేను చేయలేనండి, నా వల్ల కాదు, బిజినెస్ క్లోజ్ చేసేద్దామండి అన్నాడు. సో అది బిజినెస్ క్లోజ్ అయిపోయింది. దాంతో ఇక్కడ క్లోజ్ చేసిన బిజినెస్ ఇక్కడ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? ప్రొడ్యూసర్గా అంటే అప్పటికి ప్రొడ్యూసర్ కాదు, అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. అప్పుడు దాకా ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి. మెడ్రాస్ షిఫ్ట్ చేశాను. మెడ్రాస్లో చిన్న ఇల్లు తీసుకొని మొదలుపెట్టాం. మొదలుపెట్టి కొంచెం సక్సెస్ఫుల్ ఒక రేంజ్ వచ్చిన తర్వాత లోపల బిజినెస్ అని తిరుగుతూనే ఉంటుంది. ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక రోజు అయితే సినిమా చూసాం. బాలచంద్ర గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, మళలై పట్టాళం అని. దాన్ని మేము రామదండు అని తెలుగులో తీసాం. అవును, ఫస్ట్ మూవీ అది. యాజ్ అ ప్రొడ్యూసర్ మురళీ చిత్ర అని బ్యానర్ పెట్టి. ఎలా అంటే ప్రొడ్యూసర్ అవ్వాలనేటువంటి థాట్ ఎలా పుట్టింది మీకు? అదే బిజినెస్ అనేది కదా మనకు మెయిన్. ఆ బిజినెస్ తోటి ఆ సినిమా చూసిన తర్వాత చాలా సింపుల్గా బాగుందన్నమాట. అంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని ఉంటుంది. దానిలాగా ఒక విడోయరు ఒక విడో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. నాకేమో 6 పిల్లలు, ఆవిడకేమో 5 పిల్లలు. వీళ్ళు అందరు కలిపి ఎలా సంసారం చేశారు, ఎవరో గొడవలు అనేది కామెడీ, ఫుల్ కామెడీ. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. బాలచంద్ర గారు ప్రొడ్యూసరు, ఆయన డైరెక్ట్ చేయకుండా లక్ష్మి డైరెక్ట్ చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్. అది చూడగానే నాకు చాలా బాగా నచ్చేస్తుంది. వెంటనే బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఈ రైట్స్ కావాలి సార్, తీసుకోండి అన్నాడు. అన్న తర్వాత నాకు లక్ష్మి డైరెక్టర్ కావాలండి అన్న. అంటే లక్ష్మి చేయదు, ఊరిని ఒకసారి నాకు గొడవబడలేక చేసింది సరదా కోసం. ఆవిడ దగ్గరికి వెళ్తే కూడా నేను నా ప్రొఫెషన్ హీరోయిన్ అండి, నేను చేయనండి, ఏమనుకోవద్దు అంది. బాలచంద్ర గారు మీరే చేయాలి సార్ మీరు అన్న. నేను జనరల్గా రీమేక్లు చేయను బాబు, నా ప్రొడ్యూసర్గా నేనే అయినా నా సినిమా అయినా కూడా నేను రీమేక్ అది నేను చేయను, ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్న. మా అసిస్టెంట్ ఉన్నాడు అసోసియేటు, అతనికి ఛాన్స్ ఇవ్వండి మీరు, నేను రోజు అతనికి ఏ సీన్లు ఎలా తీయాలో అన్ని పొద్దున్నే షార్ట్ డివిజన్ చేసి ఇస్తూ ఉంటాను, అవి తీసుకొని వెళ్ళి చేస్తాడు. ఇంపార్టెంట్ సీన్లు, క్లైమాక్స్, పాటలు నేను తీస్తా, దర్శకత్వ పర్యవేక్షణ మీ పేరు వేసుకుంటాను సార్ అన్నాడు. ఓకే అన్నాడు. ఓకే, అట్లా రామదండికి ఒక కొత్త డైరెక్టర్తో ఆయన పర్యవేక్షణలో అది మంచి హిట్ అయింది. ఎంత పెట్టి తీశారు సార్ అప్పట్లో? అది అప్పుడే 3.5-4 ఉంటుంది, 4 లక్షలు. కలెక్షన్ ఎంత వచ్చింది? 10 lakhs దాకా వచ్చింది. ఫస్ట్ పిక్చరే సక్సెస్, గ్రేట్ సక్సెస్. ప్రొడక్షన్ వరకు బాగానే ఉంది, సక్సెస్ చూసారు. ఎప్పుడైతే మీరు డిస్ట్రిబ్యూషన్ వైపు వచ్చారో అక్కడ నష్టాలు చవి చూశానని చెప్పేసి ఒక్కొక్క బుక్లో నేను చదవటం జరిగింది. ఎలా డిస్ట్రిబ్యూషన్ వైపు వచ్చి చేతులు కాల్చుకున్నాను, అనవసరంగా వచ్చాను అనేటువంటి ఆలోచనలో మీరు పడ్డారు అని చెప్పేసి తెలిసింది నాకు. ఎలా, ఏం జరిగింది అసలు? సినిమా ప్రొడ్యూసర్గా బాగానే ఉంది అనుకున్న తర్వాత ఇల్లు అది కూడా కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం. అవన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు వచ్చినాయి. ఎందులో పెట్టాలి ఇది అనేది నడిస్తే డిస్ట్రిబ్యూషన్లో పెడదామని అనుకున్నాం. 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో పెట్టాను. ఒకటేమో నైజాం హెడ్ క్వార్టర్స్, ఒకటేమో విజయవాడ హెడ్ క్వార్టర్స్. ఓకే, రెండిట్లోనూ షేర్ హోల్డర్గా పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో పెట్టిందేమో కంప్లీట్గా మూతపడిపోయింది. ఓకే, విజయవాడలో పెట్టిన దానికి ఏమైపోయిందంటే ఆ పార్ట్నరు ప్రాబ్లమ్స్ వచ్చేసి అతను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకోవటం వల్ల అప్పటికి నేను ఒక్కడే అందులో పార్ట్నర్గా ఉన్నది. నేనేమో సినిమా ఇండస్ట్రీలో ఫ్లరిషింగ్గా ఉన్నాను, డబ్బులు ఉన్నాయి, ఈయన పట్టుకుంటే వచ్చేస్తాయని చెప్పి వాళ్ళంతా నా మీద పడ్డారు. పార్ట్నర్ కాబట్టి ఎలిజిబుల్,
ఆడిటర్ అడిగితే తప్పదని, పార్ట్నర్గా మీరు ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు పే అన్నారు. బిజినెస్లో రాణించాలి అని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారంటే అందరికీ అప్పుడు దానికి ఏం చేశానంటే, అందరూ రాగానే నా దగ్గర రండి అని ఒకరోజు మీటింగ్ పెట్టి, మీరు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో ఆయనకి, దాని మీద మీరు వడ్డీలు ఎంత ఉంది, ఎంత తిన్నారు, అవన్నీ నాకు డీటెయిల్డ్గా ఇవ్వండి. ఏ రోజు ఇచ్చారో డేట్లు అవన్నీ వేసి ఇచ్చారు. అప్పుడు నేను ప్రపోజల్ చెప్పాను, మీరు ఎంత ఇచ్చారో నాకు అనవసరం, మీరు ఇచ్చిన రోజులు వడ్డీ అనేది ఇవ్వను. ఆ రోజు ₹1,00,000 ఇచ్చారంటే ఇవాళ 1,50,000 ఇస్తా. ఓకే, అంతకంటే నేను ఇవ్వలేదు, నా దగ్గర డబ్బు లేదు. దానికి మీరు కనుక ఇష్టపడితే ఇచ్చేస్తా, ఇప్పుడే సెటిల్ చేసేస్తా. లేకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి, కోర్టుకు వెళ్తారో ఏంటి సార్ మీ ఇష్టం అని ఆఫర్ చెప్పాను. అది ఎలా కుదురుద్దండి అన్నారు. మీరు ఆలోచించుకొని చెప్పండి, ఇప్పుడే చెప్పమంటలేదు అంటే ఒక వారం అయిన తర్వాత వచ్చారు. సార్ మీరు చెప్పిన ప్రపోజల్ మేము ఓకే అండి. అప్పుడు వాళ్ళందరికీ అప్పుడు దాకా సంపాదించిన డబ్బులన్నీ సర్దేశాం. అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి సార్? అంటే బిగ్ ఛాలెంజింగ్ కదా అప్పటి వరకు. బిగ్ ఛాలెంజ్ అంటే బిజినెస్ అన్న తర్వాత లాభాలు నష్టాలు ఉంటాయి, రెండు కూడా మనం సమానంగా తీసుకోవాలి. లాభం వచ్చినప్పుడు ఎగిరి గంతులేసి, నష్టం వచ్చినప్పుడు ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏం తప్పు చేసామనేది తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకోవాలి. అది తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది ఎవరంటే శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు ఇప్పుడు మా ఈ సినిమాలు చాలా సినిమాలు కలిసి చేసాం. మా సినిమాల్లో కూడా ముగ్గురు మిత్రుల్లో హీరోగా కూడా చేశాడు. బాగా క్లోజ్గా ఉంటాం అనమాట. శోభన్ బాబు గారికి మీకు మధ్య జరిగినటువంటి మ్యాజిక్ ఏంటి? ఓ రోజున అడిగాడు ఆయన, మురళీమోహన్ గారు మీరు బాగా బిజీగా వస్తున్నారు కదా, బాగానే సంపాదిస్తున్నారు, మీ డబ్బంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అన్నాడు ఆయన. అంటే మీ బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్, సినిమాల్లో వచ్చేటప్పుడు సినిమాగా తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అన్న. అది ఓకే, అది బాగానే ఉంది, ఇంకా ఏం చేస్తారన్నాడు. అంటే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా చేరానండి. ఒకటి నైజాంలో, ఒకటేమో ఇది అండి అన్న. బిజినెస్ మీరు చేసుకునేవన్నీ బాగానే ఉన్నాయి, సినిమాలు మీరే తీసుకున్నారు బాగుంది, అంతకుముందు మీరు చేసుకునేవారు అది బాగుంది, కానీ ఎవరినో నమ్మి 2 కంపెనీల్లో షేర్ పెట్టి అన్నారే, అది మాత్రం మీరు చేసే బ్లండర్ అండి అన్నాడు. అంటే లేదండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, అస్సలు ప్రాబ్లం ఉండదండి అన్నాడు. మురళీమోహన్ గారు, నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను, మీరు చూసుకోగలిగిన బిజినెస్లు మీరు ఎన్నన్నా చేయండి, మీ కంట్రోల్లో ఉన్నాయి. ఎవరినో నమ్మి వాళ్ళకి చేతులు డబ్బులు పెట్టి వాళ్ళు ఏదో సంపాదించి మనకి ఇస్తారు అనుకుంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరండి. ఫ్యాక్ట్ని చాలా బాగా చెప్పాడు, కుండ బద్దలు కొట్టాడు చెప్పాడు. అప్పుడు కూడా అన్నా నేను, అసలు ఆ సందర్భం రాదండి, చాలా మంచి వాళ్ళు అండి, బ్రహ్మాండంగా చేస్తారు అది అన్న. అది జరిగిన 6 నెలలకి 2 కంపెనీలు మూతపడిపోవటం, ఆయన చనిపోవటం, అప్పులాళ్ళు నా మీద పట్టడం, ఇవన్నీ అయిపోయింది. అంత పర్ఫెక్ట్ అనాలిసిస్ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్ శోభన్ బాబు గారికి ఆ రోజు? మరి ఆయనకున్న అనుభవం, మరి ఆయన ఏం చేశారో తెలియదు. ఆయనకు వచ్చింది మాత్రం చాలా సిన్సియర్గా చెప్పాడు నాకు. ఆయన చెప్పగానే తర్వాత వెళ్ళి అడిగి చెప్పాయండి, ఆ రోజున మీరు ఎలా అన్నారో తెలియదు కానీ నాకు అదే జరిగిందండి, పెట్టింది మొత్తం పోయిందండి, నా పెట్టుబడి పోగా ఎదురు మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టారండి అని అప్పుడు అడిగాను ఆయన్ని. ఏమండి మరి నాకున్న నా సినిమాలకి నేను చేసే ఇదికి నేను తీసుకునే రెమ్యూనరేషన్కే నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, మీరు నాకంటే ముందు నుంచి హీరోగా ఉన్నారు, నాకంటే పెద్ద హీరో, మీరు చాలా సినిమాలు చేస్తున్నారు, మీ దగ్గర బాగా డబ్బులు ఉండాలి కదా, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారన్న. అంటే ఆయన చెప్పాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ భూమిని మనం పెంచలేం, మనం కొనలేం, పెంచలేం. రోజు రోజుకి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డెఫినెట్గా మంచి డిమాండ్ వస్తుందని నేను నమ్మాను, అందుకని నాకు దగ్గర డబ్బులు ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద పెడుతున్నాను అన్నాడు. అది నాకు బ్రహ్మాండంగా నచ్చిందండి. అందరికీ తెలిసిన మాటే అయినా కూడా కరెక్ట్ టైంకి చెప్పారు ఈయన ఇది అని అనుకొని అక్కడి నుంచి నా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎక్కడో మెడ్రాస్లో చిన్న ల్యాండ్లు కొనటం, చిన్న ఇళ్ళు కొనటం, అట్లా చేయడం మొదలుపెట్టాం. అవన్నీ కూడా ప్రాఫిట్స్ వచ్చాయి. అది అయిన తర్వాత ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఓకే, హైదరాబాద్కి వచ్చింది మెడ్రాస్ నుంచి. వచ్చిన తర్వాత అప్పటికి నేను 20 ఏళ్ళు పైన అయిపోయింది సినిమాల్లోకి వచ్చేసి. అప్పటికి 73లో వచ్చాను, 93కి ఇక్కడికి వచ్చాను, 20 ఏళ్ళు పూర్తయింది అప్పటికి. అప్పటికి ఏమైందంటే నేను రావటమే నా 33వ సంవత్సరంలో నేను హీరోయిన్ అయ్యాను. నా ఏజ్ లేట్ ఏజ్ అని చెప్పేసి లేట్ ఏజ్లో వచ్చా. కాకపోతే అప్పటికి కూడా లేట్ ఏజ్లో ఉన్నా యంగ్గా కనపడ్డానని చెప్పి అసలు ఏజ్ ఎంత అని ఎవరు అడగలేదు, అట్లా వచ్చింది. నాకు నేను అనుకున్నాను అనమాట, మ్యాక్సిమం మనం 15 ఏళ్ళు, మ్యాక్సిమం 20 ఏళ్ళు, 20 ఏళ్ళకి మించి మనం ఉండకూడదు, వెళ్ళిపోవాలి, మనం హీరో చేయకూడదు అని అనుకొని నాకు నేనే ఒక రోజు డెసిషన్ తీసుకొని ప్రెస్ని పిలిచి ఇక్కడి నుంచి నేను హీరో అయ్యటం మానేశాను. నా సొంత సినిమాల్లో కూడా నేను హీరోయిన్, క్యారెక్టర్ రోల్స్ ఉంటే చేస్తాను. సరే అనుకోని క్యారెక్టర్ రోల్స్ చేద్దామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చాం. 3-4 సినిమాలు వచ్చినాయి.
సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్ ఫాదర్ లాగా లేడండి ఆయన, హీరో బ్రదర్ లాగా ఉన్నాడు, హీరోయిన్ బ్రదర్ లాగా ఉన్నాడు అన్నారు. అది డిజర్వేటైజ్ అయింది. అప్పటికి 50 ఏళ్ళు వచ్చేసినాయి, వచ్చినా కూడా తేజస్ మాత్రం ఇంకా 30 ఏళ్ళు ఇదిలాగానే ఉంది. సరే అప్పుడు ఆలోచించాం, మళ్ళీ హైదరాబాద్ వచ్చాం, సినిమాల్లో సంపాదించాం, బాగానే ఉంది. కానీ దాన్నే నమ్ముకొని ఇక్కడే కూర్చుంటే మనం ఏమైపోతాం, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని. అప్పుడు ఏం చేయాలి బిజినెస్ అంటే సోమన్ బాబు గారు చెప్పిన ఐడియా అది. దాన్ని బేస్లో పెట్టుకొని ల్యాండ్. ఫస్ట్ ల్యాండ్ ఎక్కడ కొన్నారు సార్ మీరు? హైదరాబాద్లో ఇక్కడ అది నిజామాబాద్ వెళ్ళే రోడ్ అండి, మేడ్చల్ యువతల అక్కడ ఒక ల్యాండ్ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటే అది కొన్నాం. మొత్తం 50 acres. 50 acres ఉందా ఇప్పటికి? లేదు, ఉంటే అదే మొత్తం 300 కోట్లు అయ్యేది. ఉంటాం మన దగ్గర అంత డబ్బే లేదు కదా. అవును, కొంటాం అమ్మేయటం. ల్యాండ్ అమ్మంటాం కదండి, ప్రాజెక్ట్ చేసి రోడ్స్ వేసి డెవలప్మెంట్ అంతా చేసి అట్లా అమ్ముతాం అనమాట. ఈ ప్రాఫిట్ ఒరిజినల్ పుచ్చుకొని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తాం. అలా ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు చెప్తాను, మొట్టమొదటిసారి మేము చేసిన ప్రాజెక్ట్లో 400 రూపాయలకి అమ్మేవాడి గజం. 400 రూపాయలు. 400. ఇవాళ ఎంతో తెలుసండి, 2 లక్షలు గజం. అలాగే తర్వాత ప్రాజెక్టు ఇక్కడ శిల్పారామం ఉంది కదా, అవును, శిల్పారామం పక్కనే జైబేరి ఎన్క్లేవ్ అని పెట్టి అది చేసాం. అది 25 acres ఎంతో. అది అప్పుడు అది 1000 రూపాయలకి అమ్మాం గజం. 1000 రూపాయలకి అమ్మితే ఇవాళ 3 లక్షలు ఉంది. అది ఇందాక మీరు అన్నారే అయినా మీ దగ్గరే ఉంచుకున్నారా అని, అది ఉంచుకున్నది ఇవాళ రోజున ఎంత డబ్బులు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలి అని అంటే దందాలు, కిడ్నాప్లు, గూండాలు, రౌడీలు ఇట్లాంటి వాటితోటి చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు అది తక్కువ అనుకోవచ్చు మనం. అప్పట్లో అయితే చాలా దారుణంగా, ఒకప్పుడు అయితే కిడ్నాప్లు కూడా చాలా దారుణంగా ఉండేవి. అంటే వాళ్ళ ఆన్లైన్ పెరిగిపోయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అవేర్నెస్ ఇన్స్టెంట్గా దొరుకుతుంది, మనకి జడ్జిమెంట్ కూడా దొరికినట్టు ఇన్స్టెంట్గా దొరుకుతుంది. ఇన్ని తలనొప్పుల మధ్య ఆ రియల్ ఎస్టేట్ని మీరు ఏ విధంగా సక్సెస్ఫుల్ మెగాస్టార్గా ఇటువైపు రావడం జరిగింది సార్? అసలు అంటే నేను ఆ బిజినెస్ ఏ ఫార్ములా వాడారు? ఆ బిజినెస్ చేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి అన్నీ తిరిగి వచ్చా, ప్రాజెక్టులు ఎవరెవరు ఎట్లా చేస్తారు ఏమిటి అవన్నీ చూసిన తర్వాత ఇది నేను చేస్తానంటే బాగా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నాళ్ళు వచ్చేసి, హైదరాబాద్లో నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ పనికిరావు, నువ్వు ఇలాంటి సాఫ్ట్ నేచర్ ఉన్నారు, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నాడు పనికిరారు, ఇక్కడ రౌడీలు, గూండాలు, దందాలు చేసేవాళ్ళే తప్ప ఇంకోడు కాదు. ఒకడు స్థలం కొంటాడు, సైట్లు వేస్తాడు, వెళ్ళిపోతాడు అమ్మేసి, మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఆ రాళ్ళని పీకేసి మళ్ళీ ఇంకో సైట్లు వేసి దాంట్లోనే మళ్ళీ ఇంకోటి కమ్ముతారు. ఇట్లా అన్నీ ఉంటాయి, వద్దు నీలాంటి నీ మెంటాలిటీకి అది సూట్ కాదన్నారు. అప్పుడు నేను చెప్పాను అనమాట, ప్రతి వ్యక్తికి కూడా పెళ్ళి అయిన తర్వాత నాకంటూ ఒక ఇల్లు కావాలి అనుకుంటాడు. అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా, నా సొంత ఇంట్లో నేను ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ ప్రతి ఆడికి ఉండాలి. ఇల్లు కొనుక్కోలేకపోతే కనీసం సైట్ కొనుక్కుందాం, ఓ 300 గజాలు కొనుక్కుందాం, 500 గజాలు కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటారు. కట్టుకోలేకపోయినా 300 గజాలు 500 గజాలు నీ పిల్లలు చదువుకులకి వచ్చినప్పటికీ అది బోళ్ళది ఖరీదు పెరుగుద్ది, నీ పిల్లలు పెళ్ళిళ్ళకి పనికి రావచ్చు. ఇది ప్రతివాడి ఆశని మనం కళను నిజం చేసే వ్యాపారం ఇది. అంటే కాయిన్కి మీరు చూసేదేమో అటు సైడ్ చూస్తారు, రౌడీలు, గోండాలు, అది నేనేమో ఇటు సైడ్ చూస్తాను. నేను చేసే బిజినెస్ నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. ఎక్కడ దందాలకి సంబంధం లేనటువంటి క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర కొని నేను చేస్తాను. ఇదే పాలసీ నాది. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలా, క్లియర్ ల్యాండ్ కావాలి అని అట్లా క్లియర్ ల్యాండ్స్ కొనుక్కుంటా వెళ్ళి వాటిలో వెంచర్స్ చేసి అది చేసుకుంటా వచ్చాం. అది సక్సెస్ అయింది. అదే టైంలో ఈ ల్యాండ్లు కొనలేకపోతున్నాం, ఈ దందాలు ఎక్కువగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలోకి వెళ్దామని అపార్ట్మెంట్స్ కడదామని దిగాం. ఫస్ట్ ప్రాజెక్టు సిలికాన్ కౌంటైన్ చేసాం హైటెక్ సిటీలో. ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మన కేఎస్ రామారావు గారి స్టూడియో, అది అవుట్డోర్ స్టూడియో అని చెప్పి సెటిల్ అయ్యి ఉండేది, డెవలప్మెంట్కి తీసుకున్నాం. అది సక్సెస్ఫుల్గా చేసాం కానీ అది చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ దూరం కదా, అది అక్కడ ఆటోలు కూడా దొరకవుంటారు కదా అనేవారు. ఇది కాదండి, జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్ అట్టే కదండి వచ్చేది. జూబ్లీ హిల్స్ పెరగాలి కదా, పెరిగితే అట్టే కదా వచ్చేది. రాబోయే రోజుల్లో 5-6 ఏళ్లలో అది బ్రహ్మాండంగా పెరుగుద్దండి అని చెప్తే ఎవరు నమ్మలా. సరే నాకే కోపం వచ్చింది, అసలు మీకు అమ్మను పోండి, మీరు అడిగినా కూడా నేను అందరూ ఎన్ఆర్ఐలకు అమ్ముతాను అని చెప్పి మొత్తం తిరిగానండి. అమెరికా వెళ్ళాను, యూకే వెళ్ళాను, యూఎస్ వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, అన్ని చోట్లకి
ఎక్కడ తెలిసినట్టు బ్రెయిన్ డిజైన్ అంటే నేను ఎన్ఆర్ఐస్కి అమ్ముతాను అనేటువంటి ఆ బ్రెయిన్ డిజైన్ ఎలా వచ్చిందండి మీకు? అది ఒకసారి ఎన్ఆర్ఐస్ దగ్గరికి ప్రోగ్రామ్ చూడటానికి వెళ్ళినప్పుడు, ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాం కదా మేము, తాలా సభలకి అటు వెళ్ళేవాడు. అక్కడ అనేవారు, సార్ మేమంతా ఇంత సంపాదించామండి, ఇక్కడ ఇంత గ్రాండ్గా ఉంటున్నాం, కానీ మా ఊళ్ళల్లో మా పేరెంట్స్ చాలా హీనమైన స్థితిలోనే ఉంటున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండమంటేనే వాళ్ళు ఉండలేకపోతున్నారు, పోనీ అక్కడికి వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్దాం అంటే అక్కడ ఉన్న ఇళ్ళు, ఆ ల్యాబొరేటరీసు, ఆ బాత్రూమ్స్ వీళ్ళకి నచ్చకే వీళ్ళు రావట్లేదు, ఎవరైనా మంచి అపార్ట్మెంట్స్ లాంటివి ఎవరైనా కడితే అందులో తీసుకొని మా వాళ్ళని అందులో పెట్టుకోవాలని ఉందండి అన్నది ఒక మాట, అది గుర్తుంది నాకు. ఓకే. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్కెట్ చేద్దాం చేసాం, అది సక్సెస్ఫుల్గా చాలా వరకు చేసాం. మనం ఏదైనా సరే ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత కంపల్సరీగా బై హుక్ ఆర్ క్రుక్ పూర్తి చేయాలి మనం. అంటే మన మీద ఒక కాన్ఫిడెన్స్తో మన దగ్గరకు వచ్చారు కస్టమర్, మనం చెప్పిన టైప్ ప్రకారం మనం చేసేసారికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఉండే దీనికి ఎన్నో నాకు సమస్యలు వచ్చాయండి, 3 ఏళ్లలో చేయట్లేకపోతున్నానండి, 5 ఏళ్ళు పడుతుందండి, 6 ఏళ్ళు పడుతుంది అన్నాం, మన మీద ఇంప్రెషన్ పోతుంది. ఏం చేయాలని తెలిసా మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఫైనాన్సర్ దాంతో పరిచయం మనకి. వాళ్ళందరూ అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏంటి 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీలు ఉండేవి. నేను అందరికీ చెప్పాను, ఏమండి సినిమా వరకు మీరు అట్లా తీసుకున్నారు, ఇచ్చా మేము తీసుకున్నాం చేసాం, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్కి దీంట్లో అంత ఇంట్రెస్ట్ ఇవ్వలేవండి, మీరు మాకు మీద నమ్మకం ఉంటే తగ్గించేవ్వండి అంటే 3 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఓకే. అది కూడా ఎక్కువే. సరే అది తీసుకొని అది కూడా చాలా డబ్బు, ఇంకా అంతకంటే ఎక్కువ అప్పు చేయడానికి ఎవరు ఇచ్చేటట్టు కూడా లేరు. అప్పుడు మెడ్రాస్లో నాకు ఇల్లు ఉన్నప్పుడు మెడ్రాస్లో ఇల్లు కొనుక్కున్నాను, ఆ ప్రాపర్టీ అట్లాగే ఉంచుదామని ఉంచేశాను అది. ఓకే. ఇక అప్పుడు కంపల్సరీగా అమ్మేయాల్సి వచ్చింది. అంటే అంతకుముందే అమ్ముదామని చూస్తే మా పిల్లలు మేము ఇక్కడే పెరిగాం కదా, మాకు ఫీలింగ్ ఇది మాకు ఓన్ ఫీలింగ్, దీన్ని అమ్మొద్దు అంటే దాన్ని అలా ఉంచారనమాట. ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే అవసరం వచ్చిందో ఇల్లు అమ్మేశాను, తక్కువ ధరకు అమ్మా, మొదట వచ్చిన ఆఫర్ కంటే కూడా. ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేశాను, అనుకున్న టైం ప్రకారం పూర్తి చేశానండి. పూర్తి అయిపోయిన తర్వాత డబ్బు ఇంత బాగా చేస్తారా మీరు అని అప్పటికొచ్చి ఎగబడి కొన్నారు. ప్రతి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ నేర్చుకోవాల్సిన గొప్ప క్వాలిటీ, ఏదైనా సరే క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి ఇన్ టైంలో పూర్తి చేయగలగాలి, ఆ ట్రస్ట్ని మాత్రం బిల్డ్ చేయగలగాలి, అప్పుడు మాత్రమే మనకు లైఫ్లో సక్సెస్ వస్తుంది. ప్రాసెస్లో కొన్ని వెంచర్స్ కూడా ఫెయిల్ అయిపోయి ఉంటాయి కదా, ఆ ఛాలెంజెస్ని ఎలా తీసుకునేటువంటి వాళ్ళు? వెంచర్స్ ఏది కూడా ఫెయిల్ అవ్వలేదండి. ఇప్పుడు మేము మా ఆఫీస్ అది ఉన్న ఇదే ఉంది, అక్కడ జేబేరి ఎన్క్లేవ్ అని కట్టాం, దాంట్లో కూడా సైట్స్ డెవలప్ చేసి అమ్మేసాం అందరికీ. మా దగ్గర ఒక మిలిటరీ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ వచ్చాడు ఒక రోజున, వచ్చేసి ఏమండి మురళీమోహన్ గారు మీ గురించి విన్నాను, మీరు బాగా చేస్తారని కూడా విన్నాను, నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి, నేను ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు, భయం ఎవరికి ఇద్దామన్నా కూడా, మీ మీద నాకు ఒక నమ్మకం ఉంది, మీరంటే మంచి అనే పేరు ఉంది, మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఒక ఈ ఇన్వెస్ట్మెంట్తో నాకు ఏదైనా సైట్ ఇవ్వండి అన్నాడు. అంటే సరే మేమే చేస్తున్నామండి దీంట్లో అండి, తీసి చూపిస్తే బాగుందన్నారు, మంచి సైట్ వాస్తే అది చూసి ఇవ్వండి అన్నారు, ఇచ్చాం. డాక్యుమెంట్స్ అయ్యో తీసి చూపించకపోతే మాకు ఏం వద్దండి, మీ మీద నమ్మకంతో వచ్చాం, అది మంచి అయినా చెడైనా మీ ద్వారానే జరగాలి, నాకు ఏమి తెలియదు అన్నాడు. తప్పకుండా సార్ మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా అన్నాం, ఇచ్చాము, అయిపోయింది. ఆయన బాంబేలో ఏదో జాబ్ వస్తే ఆ జాబ్ చేసుకుంటా మధ్య మధ్యలో సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు, వచ్చేసి తన సైట్ చూసుకొని మా దగ్గర కూర్చొని కాసేపు కాఫీ తాగి వెళ్ళిపోతాడు. సడన్గా ఒకరోజు వచ్చేసి, సార్ నా సైట్లో ఎవడో ఇల్లు కట్టేశాడండి అన్నాడు. వచ్చాడు, మీ సైట్లో ఎవడో ఇల్లు కట్టమంటాడు, నేను ఇల్లు చూస్తే కట్టేశాడు, ఎవరా నువ్వు నీ ఈ సైట్లో కట్టేవింటే అని అడిగితే నాది ఇదేనండి అన్నాడు. ఇది ఎట్లా వద్ది అని అంటే అప్పుడు మేము అమ్మిందే, అది తీసి చూస్తే వీడిది పక్కది, పక్క సైట్లో కట్టుకోకుండా పక్కన ఈ సైట్లో కట్టేశాడు. ఓకే. ఆ ముస్లిమ్స్కి ఏంటంటే మనకి వాస్తు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి వాస్తువులు పట్టించుకోరు, అందుకని వాస్తు ఎగైనెస్ట్ ఇవన్నీ వాళ్ళకి అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట, రేటు తగ్గించాను. అట్లా రేటు తగ్గించి అతనికి అమ్మాము. వాడి సైట్లో కట్టుకోకుండా వీధి సోలు ఉన్న సైట్లో కట్టుకోకుండా ఇద్దరు కట్టాడు, ఇదేమో మంచి సైట్, డబ్బులు ఇచ్చేసే సైట్ కానీ అంటే నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, ఉన్నాయని నేను ఇచ్చేసానండి అని. ఏం చేయాలి ఇప్పుడు? వేరే ఎవరో ఒకళ్ళు అమ్ముతానంటే వాళ్ళ దగ్గర సైట్ కొని ఆ సైట్ వీళ్ళకి ఇచ్చి అంత రిస్క్ చేశారు. రిస్క్ చేయాలి, చెబితే పేరుపోద్దు కదా. మన మీద ఇంత నమ్మకంతో అక్కడ పెట్టి చేసిన తర్వాత దాంట్లో 3 లక్షలు 4 లక్షలు లాస్ వచ్చింది. అయినా సరే అది చేసిన తర్వాత అండి ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే, మా తరఫున ఎన్ని చోట్లకి వెళ్ళి మురళీమోహన్ గారి దగ్గర ఇట్లా కొన్నా ఇలా జరిగింది, ఇమ్మీడియట్గా ఆయన ఇంకో సైట్ కొనేసి నాకు ఇచ్చాడు. ఏం క్రెడిబిలిటీ సంపాదించారు సార్ అసలు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వాళ్ళు? ఈ క్రెడిబిలిటీని సంపాదించుకోవాలి. నేను అందరికీ అదే చెప్పే ఉంటాండి, మీరు అన్నట్టుగా ఇక్కడ సిస్టమేటిక్గా ఉండేది కదా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్. నేను వచ్చిన తర్వాత దీన్ని చూశాను, ఈ పద్ధతి ఏదో మార్చకపోతే ఈ లాభం లేదు, ఇది
మనం చేయలేము, ఇక రియల్ ఎస్టేట్ అనే దానికి ఒక గౌరవం కూడా లేకుండా అయిపోతుందని చెప్పి మనకే ఒక అసోసియేషన్ ఎందుకు పెట్టుకోకూడదు అని ఆలోచన వచ్చింది. ఓకే. వచ్చి నలుగురు ఫ్రెండ్స్ ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని కలుసుకొని చెప్పాను, ఇట్లా మనం ఒక అసోసియేషన్ చేసుకొని మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం అట్లా చేయాలండి అంటే వెరీ గుడ్ మంచి ఆలోచన అండి అన్నారు. ఇప్పుడు నార్నే రంగారావు గారు అని ఆయన సీనియర్ మోస్ట్. సార్ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రెసిడెంట్గా ఉండాలండి, అసోసియేషన్ పెడతామంటే మీరు సెక్రటరీగా ఉంటే పెడతానండి అన్నాడు. సరేనండి అయితే అని చెప్పి నేను సెక్రటరీగా ఆయన ప్రెసిడెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ పెట్టాం. మెల్లమెల్లగా అందరినీ జాయిన్ చేసుకొని మాకు మేము కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. మనలో మనం కాంపిటీషన్ పడకూడదు. కాంపిటీషన్ ఎక్కడ పడాలంటే మనం కట్టే బిల్డింగ్స్లో కన్స్ట్రక్షన్లో వాల్యూస్ పెంచడానికి కాదు. మీకంటే మేము బాగా కట్టాలి, మీకంటే మేము కట్టాం, మాకంటే మీరు బాగా కట్టాలి అని మనలో మనం అక్కడ పోటీ పడాలి. కానీ రేట్ల దగ్గర అమ్మకాల దగ్గర నేను ఇంకా తగ్గిస్తా అని అనుకోవటం ఇట్లాంటివి చేయకూడదు. వాట్ ఏ లీడర్షిప్ క్వాలిటీ అండి. వాల్యూస్లో కూడా ఆ డిజైన్ థింకింగ్ అనేది చాలా అలా ఒక 20 పాయింట్లు రూల్స్ లాగా రాశాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ బాబు మీరు ఫాలో అవుతానంటే మెంబర్గా చేరండి. ఓకే అని అలా మెంబర్స్గా చాలా మెంబర్షిప్ ఒకటి స్టార్ట్ చేశాం 150 మంది వచ్చారు. మంత్లీ మీటింగ్ అంటే 8ంటికి మీటింగ్ అంటే 7ంటికి మీటింగ్ అనేవాళ్ళం. ఎవ్వరు వచ్చేవారు కాదు. నార్నే రంగారావు అనేవాడు, ఏంటి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ఎవరో రావట్లేదు, ఎప్పుడో 9ంటికి 10ంటికి వస్తున్నారంటే అలా కాదండి, ఓ పని చేద్దామండి, 7 గంటలకు మీటింగ్ అని చెప్పేద్దాం, ఎవరికోసం ఎదురుతూడం మీటింగ్ 7 అంటే 7కి మొదలైపోద్దండి అని చెప్దాం, మొదలు పెట్టేద్దాం. 2 వచ్చి కూర్చున్నా 3 వచ్చినా కూర్చున్నా మొదలు పెట్టేద్దాం. మనం మీటింగ్ ఎలా చేస్తాం అంతా కూడా చేసేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు వస్తారు. అప్పుడు ఏం చేసామంటే మీటింగ్ అయిన తర్వాత అందరూ రావడం కోసం అట్రాక్షన్ కోసం నైట్ డిన్నర్ కూడా పెట్టేవాళ్ళం. ఓకే. కొంతమంది డిన్నర్ టైంకి వచ్చాం. ఇక వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు మనం వచ్చినా రాకపోయినా మీటింగ్ చేసేస్తారు. 7 o'clock మీటింగ్ అంటే 6:45 వచ్చేసి ఒక సిస్టమ్ ఉంచాం. అందరిలో ఫ్రెండ్షిప్ ఒక ఫ్యామిలీ లాగా అందరం అయిపోయేటట్టుగా చేసుకున్నాం. రియల్ ఎస్టేట్ వాళ్ళందరం రియల్ ఎస్టేట్ గ్రౌండ్లో ఉన్నదాన్ని కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు కూడా మీకు చెప్తారండి, ఆ అసోసియేషన్లో ఇంతవరకు ఎలక్షన్ అనేది జరగల. పెట్టి 25 సంవత్సరాలు అయింది. ఇది ఒక్కసారి కూడా ఎలక్షన్ జరగలేదండి. గ్రేట్ సార్. నామినేట్ చేసుకుంటాం మేమే, ఎవరు ఇంట్రెస్ట్, ఎవరు బాగా చేస్తారు, ఎవరి దగ్గర కెపాసిటీ ఉంది, ఎనానిమస్గా నా మీద పెట్టేవారు బాధ్యత. అదిగో ఇది అని చెప్పి వాళ్ళనే పిలిచి చెప్పేవాడిని కూర్చోబెట్టి, బాగుందండి అనేవారు. అంత యూనిటీని అసలు ఎలా సార్ అంటే ఒక్కొక్క తాటిపై తీసుకురావటము, 10 మంది అంటే కనుక మంచి మాట చెప్తున్నాం అంటే ఎవరైనా వింటారు సార్. మనం నాకేదో సొంత లాభం కోసం నేను ఆలోచించుకొని నేను ప్రెసిడెంట్ అవడం కోసం వాళ్ళకి అందరికి రూల్స్ చెప్పారనుకోండి, వాళ్ళు ఎందుకు వింటారు కదా. అందుకని నేను అది కూడా రూల్ పెట్టా. మామూలుగా 2 years పీరియడ్ అండి మాకు కమిటీ వస్తే. 2 years అయిన తర్వాత మళ్ళీ 2 yearsకి వేరే ఇది ఉంటుంది. ఒక్కసారి ప్రెసిడెంట్ అయినతను 2వ టర్మ్ వరకు ఉండొచ్చు, 2 terms మాత్రం. 3rd time ఎంత ఎఫిషియెంట్ అయినా ఉండకూడదు. ఓకే. మళ్ళీ కొత్త వాళ్ళు రావాల్సింది. అంటే అమెరికన్ సిస్టమ్ అండి. అమెరికన్ ప్రెసిడెంట్స్ 1 term లేకపోతే 2వ term వరకు చేయగలుగుతారు, ఆ తర్వాత ఎవరు చేయటానికి లేదు అసలు. అది దీంట్లో పెట్టాము. 30 yearsగా ఒక్కొక్క ఫార్ములాను ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చారు, సక్సెస్ అయ్యారు. అండ్ అదే క్రెడిబిలిటీ ఉంది, దాన్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చి ఇంకా సక్సెస్ ఫార్ములాని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు చిన్న ఛాలెంజ్ వస్తే ఫేస్ చేయలేనటువంటి పరిస్థితి. ఏదైనా సరే మనకి ఎందుకు వచ్చిందిలే అనుకొని వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ బిజినెస్లో దిగాలి అని అంటే ఎలాంటి గట్స్ కావాలి? ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో ల్యాండ్స్ అని ఏంటంటే ఇదివరకు ఇక్కడ ముస్లిం గవర్నమెంట్, ఇక్కడ ఎక్కువ ముస్లిం డామినేషన్, ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద సైట్స్ అన్నీ ముస్లిమ్సే మేజర్గా. సో ముస్లిం లా వేరును మన ఇండియన్ హిందూ లా వేరు. మన లాలో కొన్ని పెళ్ళి అంటే ఒక భార్యే, 2 పిల్లలు 4 పిల్లలు. ముస్లిమ్స్లో వచ్చేటికి 3 భార్యలు 4 భార్యలు కూడా ఉంటారు. అక్కడ మ్యారేజ్లు చేసుకుంటానే వాళ్ళకి తప్పులేదు అందులో. తర్వాత తలాక్ అంటే విడిపోవటం, ఇవన్నీ మనకు లేవు. ఎక్కువ సైట్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనాల్సి వచ్చేది. ఓకే. అయితే దాంట్లో కొనటం మూలంగా ఇబ్బందులు ఏమొస్తాయి అంటే అవి కొన్నప్పుడు అన్ని చూసాను, రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయేది. అయిపోయిన తర్వాత మనం వర్క్ మొదలు పెట్టిన తర్వాత ఇది మాదేనండి అని కూడా వచ్చేవాడు. మీదెట్టా అవుద్దయ్యా, మీకేంటి సంబంధం అంటే నేను ఆయనకి 3వ భార్య కొడుకునండి, నేను సంతకం పెట్టలేదు అందులో. ఇదేంటారు బాబు నువ్వు ఇట్లా పెట్టలేదంటే మాది ఇది కదా అన్నాను. సరే ఇట్లాంటివన్నీ లాభం లేదు, సౌమ్యంగా సెటిల్ చేసుకోవాల్సిందని చెప్పి నన్ను కూర్చోబెట్టి మెల్లగా చెప్పి ఇది నీది కాదు బాబు, మాది బాబు, ఇట్లా మేము కొనుక్కున్నాం, ఇదిగో నువ్వు ఇది తీసుకో,
ఒక అమౌంట్ ఏదో ఇచ్చి నువ్వు దీని మీద సంతకం పెట్టు, ఇంకా దీని మీద నాకేం ఇది లేదు అని. అలా ఒక్కొక్కటి సెటిల్ చేసుకుంటూ వర్క్ మొదలుపెట్టేవాళ్ళు అనమాట. చాలామంది వచ్చి చాలా మంచి ల్యాండ్ సార్, బ్రహ్మాండమైన ల్యాండ్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మీరు సాల్వ్ చేసుకుని అడిగితే హాఫ్ రేట్కి వస్తాయండి అనేవారు. బాబు హాఫ్ రేట్కి వస్తుందని చెప్పి నేను కొన్నాను. నాకు లిటికేషన్ వద్దు, నాకు క్లియర్ ల్యాండ్ కావాలి, 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలా, క్లియర్ ల్యాండ్ కావాలి అని నేను కొనేవాడిని కాదు. మా అసోసియేషన్లో కూడా అందరికీ చెప్పాను అది, మనం ఏదైనా సరే లిటికేషన్లో ఉన్న ల్యాండ్లు కొనొద్దు అని చెప్పి. అలా చేసుకుంటూ వచ్చాం కాబట్టి వాళ్ళు బాగున్నారు, మేము బాగున్నాం. పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఉందో లేదో రీచెక్ చేసుకుని చేయమంటారు ఇప్పటికి వచ్చే బిజినెస్ మ్యాన్లకి. అంతే. ఓకే. ఇప్పుడు చాలామంది అట్లా లిటిగేషన్లో పడిపోయి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. కాబట్టి మా దగ్గర మాత్రం అలాంటివి ఎక్కడ సార్, ఒక్కడికి నాట్ ఈవెన్ సింగిల్ కేస్. ఓకే, వెరీ గుడ్ సార్. జయభేరి ప్రొడక్షన్ ఎలా గిరిబాబు గారి దగ్గర నుంచి మీ వైపుకి అసలు ఏ విధంగా వచ్చింది అది? గిరిబాబు గారు జయభేరి బ్యానర్ అని పెట్టి మొట్టమొదటి దేవతలారా దీవించండి అని ఒక సినిమా తీశాడు. అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను, సక్సెస్ అయింది బాగా. అది అయిన తర్వాత ఆయనకి జానపద సినిమాలు అంటే బాగా ఇష్టం గిరిబాబు గారికి. ఓకే. కృష్ణ గారిని హీరోగా పెట్టి కృష్ణ గారు గిరిబాబు గారు ఇద్దరు హీరోలుగా, సినిమా పేరు గుర్తులేదు నాకు, ఆ సినిమా తీశారు. ఓకే. అది కూడా బాగా ఆడింది. మూడో సినిమాకి ముద్దు ముచ్చట అని ఒక సినిమా టైటిల్ అది, దాంట్లో నన్ను హీరోగా బుక్ చేశాడు. అది వాళ్ళ ఊరిలో షూటింగ్ అన్నాడు, అక్కడికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు క్లాప్ బోర్డ్ మీద చూస్తే జయభేరి ఏం లేదు, మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటయ్యా మాధవి చిత్ర, జయభేరి కదా మంది, మాధవి చిత్రం ఉందేంటి అన్నాను. మా అమ్మాయి పేరు మాధవి కదా, మాధవి చిత్ర అని పెట్టుకున్నాను అన్నాడు. మరి జయభేరిని ఏం చేసావన్నా, అది మానేసినట్టే అన్నాడు. ఇది నీకు అభ్యంతరం లేకపోతే ఆ జయభేరి నాకు ఇవ్వయ్యా, నాకు జయభేరి అంటే చాలా ఇష్టం. జయభేరి అనేది ఒక మంచి నోట్ కదా. అవును. ఇదివరకు యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత గెలిచి వచ్చిన తర్వాత జయభేరి మోగించావు అనమాట. ఆనందం. ఇప్పటికీ మన పేపర్లో చూస్తే రాత్రి క్రికెట్ మ్యాచ్లో మన ఇండియన్ టీము జయభేరి మోగించింది అంటారు. అవును. అది నాకు ఆ టైటిల్ నచ్చి, నీకు అభ్యంతరం లేకపోతే అది నాకు ఇస్తావా అని. టైటిల్లో ఎక్కడో సక్సెస్ ఉంది, సక్సెస్ ఉంది దాంట్లో అని మీరు ఫీల్ అయ్యారు బలంగా. అందులో ఒక ఎమోషన్ ఉంది, జాయ్ఫుల్ మూమెంట్ ఉంది అని ఫీల్ అయ్యారు అప్పట్లోనే. పాజిటివ్ నోట్ ఉంది. ఓకే. అని నాకు ఇస్తావా అన్న. తీసుకో అన్నాడు. నేను ఎటా వాడినాక వద్దనుకున్నాను, నేను మాధవి చిత్ర మీద తీస్తాను, నువ్వు తీసుకో అన్నాడు. అది తీసుకొని ఫస్ట్ సినిమా మురళీ చిత్ర బ్యానర్ మీద ఏమో అది రామదండి అని తీసాం. రెండో సినిమా వారాల అబ్బాయి అని చెప్పి, అప్పటికి నాకు అది 100వ సినిమా వారాల అబ్బాయి. జయభేరి బ్యానర్ మీద మేము తీసిన మొదటి సినిమా అది 100 days ఆడింది. అవును, బ్లాక్ బాస్టర్ అది. బ్లాక్ బాస్టర్ అది. ఎలా సార్ జయభేరి మీరు అప్పట్లో ఎంతకు తీసుకున్నారు గిరిబాబు గారి దగ్గర నుంచి? ఫ్రీ అసలు. ఆయన దానికి ఏమి డబ్బులు ఇవ్వటం అడగలేదు, ఆయన అడగలేదు, నేను ఇవ్వలే. బ్యానర్ ఇవ్వటమే కదా, మేము కంపెనీకి ఉండలేదు, ఏమి కాదు కదా. ఆయన నా బాగా ఫ్రెండ్గా ఉంటాయి, ఇప్పటికీ మా బాగా ఫ్రెండ్స్ మేము. ఓకే. జనరల్గా ఇప్పుడు అడగగానే తీసేసుకోమన్నాడు, డబ్బులు ప్రసక్తే రాలేదు. అందులో చాలా సినిమాలు అందులో తీయటం జరిగింది. అతడు తర్వాత ఎందుకు సార్ అంటే? అతడు తర్వాత ఏమైపోయిందంటే నేను పాలిటిక్స్లోకి వెళ్ళాను. అది కూడా నా ఇష్టం ఉండి వెళ్ళింది కాదు. ఎన్టీ రామారావు కూడా ఒకసారి అడిగారు రాజమండ్రి నుంచి పోటీ చేయేది అంటే, వద్దండి నాకు ఇష్టం లేదు, మా ఫాదర్ కూడా పాలిటిక్స్లో వెళ్ళటం మూలంగానే బిజినెస్ సఫర్ అయింది, నేను అలా సఫర్ చేయదలుచుకోలేదండి. తర్వాత అసలు సినిమాలో హీరో వేసేవాళ్ళు కానీ మనం కానీ ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉండకూడదండి. నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే మన పార్టీ వాళ్ళు బాగానే చూస్తారు, కానీ అదర్ పార్టీల వాళ్ళు మన సినిమా చూడరు కదా. నా మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు దెబ్బతినాలి అది. అందుకని సినిమా యాక్టర్ అనేవాడు ఎవడు కూడా ఏ పార్టీలో ఉండకూడదు అనేది నాకు భావం. నాకు అప్పుడు ఆ భావంతో పాలిటిక్స్లోకి వెళ్ళా. ఎన్టీ రామారావు పిలిచి అడిగారు, ఆయన ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి, రాజమండ్రి పార్లమెంట్కి ఉంటే బాగుంటుంది అంటున్నారు మన వాళ్ళందరూ, పోటీ చేయన్నాడు. నాకు దెమ్మ తిరిగిపోయింది. అసలు ఏళ్ళ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఏటో సార్ నాకంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది, నాకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన లేదు, మీరు వాళ్ళకి సడన్గా వచ్చి నన్ను పోటీ చేయమంటున్నారు, నాకు టైం కావాలి సార్ 4 రోజులు, నేను ఆలోచించుకొని చెప్తానండి. ఆలోచించుకో బ్రదర్, వచ్చి 4 రోజుల తర్వాత వచ్చి ఓకే చెప్పండి అన్నాడు. ఓకే. వెళ్ళి మా వాళ్ళందరినీ అడిగాను, ఫ్రెండ్స్ని అడిగాను, ఫ్యామిలీ అందరూ అడిగితే అందరూ వద్దన్నారు. ఆఖరి మా పిల్లలు కూడా వద్దన్నారు. అప్పుడు చిన్నపిల్లలే. అదే సార్. ఇక అప్పుడు వచ్చి రామారావు దగ్గరికి వచ్చి, సారీ అండి, మీరు ఇంత ఆఫర్ ఇచ్చినా కూడా నేను ఉపయోగించుకోలేకపోతాను, ఐఎమ్ సారీ అండి అన్న. సాల్ రైట్ బ్రదర్ అన్నాడు. అది చాలా తెలియక అందిస్తాను. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పక్కనను, ఉపేంద్ర గారు అయినప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీ, వాళ్ళిద్దరూ చెరుపక్కన నుంచి పిచ్చి అలాగా ఉన్నాం, ఇదేంటి ఆయన పిలిచేంత బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తే నువ్వేంటి అది అంట. మరి ఏమండి, ఆయన త్యాగం చేసినట్టుగా నేను త్యాగం చేయలేను,
ఆయన అన్నీ వదిలేసి సినిమాలను వదిలేసి వచ్చాడు, ఫ్యామిలీని వదిలేసి వచ్చాడు. నేను రాలేను ఇప్పుడు అట్లా, ఇంకా నేను అట్లా రాగలిగిన స్టేజ్లో నేను లేను అని చెప్పి తప్పుకున్నాను. అక్కడికి ఓకే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యేది అయిన తర్వాత 2009లో మళ్ళీ నన్ను పిలిచి నువ్వు పోటీ చేయి, అప్పుడు చేయమంటే నువ్వు చేయనన్నావు కదా, అప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదన్నావు, చదువుకుంటున్నారన్నాడు, నువ్వు సెటిల్ కాలేదన్నావు, నువ్వు సెటిల్ అయ్యావు, ఈ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బిజినెస్ బాగుంది, రా అన్నాడు. నాకు ఇష్టం లేదు సార్, మీరు ఏమనుకోవద్దు అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోతే కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని వాళ్ళిద్దరిని ఇంటికి పంపించి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రాత్రి లోపల ఆయన కన్విన్స్ చేసి ఓకే చేసి తీసుకురండి అన్నాడు. అంత కాన్ఫిడెన్స్ మీ మీద. 3 గంటలకు వచ్చారండి వాళ్ళు, 8 దాకా వదలలేదు. ఏం చేయాలో తెలియదు. కోడెల శివప్రసాద్ గారు అంటే నాకు చాలా మంచి ఫ్రెండు, నా మంచి కోరతాడు. ఆయన ఒకటే అన్నాడు, ఆయన మురళీమోహన్ గారు మీరు సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యారు, సినిమా ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యారు, అన్ని రకాలుగా సక్సెస్ అయ్యారు. కాబట్టి రాజకీయంలో కూడా ఉండి సక్సెస్ అవ్వడం మంచిది. ఇది మీకు స్పాన్ పెరుగుతుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళారంటే ఢిల్లీ ఎన్ని స్టేట్స్ వాళ్ళు ఎంతోమంది కలుస్తారు, చేయండి బాగుంటుందని ఆయన కన్విన్స్ చేశాడు. ఎక్కడో ఒక ఎక్విప్మెంట్లో సరేనండి అన్న. ఆ సరేనండి అన్న తర్వాత ఇప్పుడు మరి సినిమా తీయాలా వద్దా, అదేమో పాలిటిక్స్ అంటే మొత్తం రాత్రి పగల తిరగాలి. అవును, సినిమా అనేది ఏంటంటే మనం పూర్తిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడకపోతే సినిమా ఫ్లాప్ అయిందంటే మొత్తం డబ్బులు పోతాయి, ₹1 కూడా మిగలదు, అప్పులు కూడా మిగులుతాయి. సో బ్యాలెన్సింగ్ కష్టం అయిపోద్ది, కష్టం అవుద్దని చెప్పి మా వాళ్ళేమో, మా బ్రదరున్నో బాబు మా అబ్బాయి వాళ్ళేమో బిజినెస్లో, నేను ఎప్పుడైతే అటు వెళ్ళానో బిజినెస్ అంతా వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా వాళ్ళు చూసుకోవాల్సి వచ్చింది. అందుకని అప్పుడు ఇచ్చే సినిమా తీలా. ఇప్పుడు పాలిటిక్స్ వదిలేసాం కదా, తీద్దామని చూస్తే ఎలాంటి సినిమా తీయాలో ఏం తీయాలో తెలియట్లా. అప్పటికి ఇప్పుడు మార్పు చాలా మార్పు, బిజినెస్ స్కేలింగ్ స్కేల్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ సినిమా రిలీజ్ అంటే వచ్చేసింది. సో ఇందాక మీరు పొలిటికల్ గురించి మాట్లాడారు కాబట్టి, సో దాని మీద రకరకాల కథనాలు అయితే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నా షోలో ఏంటంటే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ దాన్ని ఏ విధంగా రియల్ టైంలో కూడా తీసుకుంటారు అనేటువంటిది ఆడియన్స్కి చూపించాలనేది నా పాయింట్. మీకు నచ్చినా నచ్చకపోయినా సార్ నేనైతే దాన్ని ప్లే చేస్తాను. ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది మీరే ఇచ్చేయండి, నేనైతే డిలీట్ చేయను, బట్ ఒకసారి చూపిస్తాను. నో ప్రాబ్లం. మీ మీద ఉండేటువంటి ఒపీనియన్ కొంతమంది ఆడియన్స్కి ఉంటుంది కదా, ఇది దానికి ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం అనేటువంటిది. ఒకసారి చూపిస్తాను సార్. మురళీమోహన్ గారు నమస్తే. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. చలాకీగా ఇంత యాక్టివ్గా ఉండటం అనేటువంటిది నిజంగా చాలా అభినందనైనటువంటి విషయం. అయితే ఈ బర్త్డే సందర్భంగా చేస్తున్న ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అదేమిటంటే, ఒక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినీ ప్రముఖులందరి సమక్షంలో మిమ్మల్ని ఒక చిన్న అవహేళన చేస్తూ ఒక సందర్భంలో మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇవ్వండి అని, ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వండి అని చెప్పి సినిమా వాళ్ళందరూ రిప్రజెంట్ చేసిన సందర్భంలో మీ మీద ఒక సటైర్ వేసి మిమ్మల్ని చిన్న అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అది నిజంగా ఎందుకు జరిగింది, దాని పట్ల మీ స్పందన ఏంటి? అప్పట్లో ఆ విషయం అందరూ కూడా ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం జరిగింది, కానీ ఎప్పుడు కూడాను వివాదాలకు కానీ ఎలాంటి నెగిటివ్ కాంటెక్స్లో మీ పేరు విన్న సందర్భం లేదు. కానీ ఆ సందర్భంలో మాత్రం మిమ్మల్ని గురించి కొంచెం లోగా మాట్లాడుకోవటం వినిపించింది. అప్పటి మీ స్పందన ఏమిటి? ఆ రోజు మీ మానసిక స్థితి ఏంటి? మిమ్మల్ని ఆయన అవమానించారని మీరు ఫీల్ అయ్యారా? నిజంగానే అక్కడ మీకు అవమానం జరిగిందా? ఎందుకంటే అప్పటికే మీరు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్, మీకు అక్కడికి వెళ్ళి ల్యాండ్ గురించి మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఏం జరిగింది? ఆయన అడిగిన క్వశ్చన్కి అప్పటికి నేను మా ప్రెసిడెంట్ అండి, మా కూడా ఒరిజినల్గా అయితే ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్లో ఎట్లా చెప్పానో, మా అసోసియేషన్ కూడా మనం మెడ్రాస్ నుంచి వచ్చేసిన తర్వాత ఎవరి దోవనాళ్ళు అయిపోయాం ఇక్కడ. అవును, మెడ్రాస్లో ఉండగా అందరూ కలివిడిగా ఉండేవాళ్ళం, కలిసేవాళ్ళం, అందరూ ఏదైనా అట్లా చేసుకునేవాళ్ళం. అక్కడ అసోసియేషన్ కూడా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేదు, ఏమీ లేదు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఎవరెవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది అన్నమాట. అప్పుడు మళ్ళీ మేము ఏదో క్రికెట్ మ్యాచ్ చేయటం కోసం వైజాగ్ వెళ్ళాం. సుబ్రహ్మరెడ్డి గారు తీసుకెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్లో. హీరోలు హీరోయిన్లు అందరం కలిసి వెళ్ళాం. పొద్దున్నే అక్కడ దిగాం, ప్లే అయిపోయింది. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో అన్నా నేను, ఓ ప్రపోజల్ అండి, అందరూ ఇక్కడే ఉన్నారు కాబా, మనకి అసోసియేషన్ అనేది లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసాము, ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్టిస్ట్ వస్తున్నాయి, ఆర్టిస్టు ప్రొడ్యూస్ వస్తున్నాయి, ఆర్టిస్టు బయటతో వస్తున్నాయి. మన అసోసియేషన్ ఉంటే బాగుంటుందండి అన్న. అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఓకే, బ్రహ్మాండం అన్నారు. అయితే దీని గురించి మనం ఇమ్మీడియట్గా రేపే మీటింగ్
రామనాయుడు గారి స్టూడియోలో నెక్స్ట్ డే మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో అసోసియేషన్ పెడదాం అనుకున్నాం. దానికి మా అని పేరు పెట్టడం ఇవన్నీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు దానికి చిరంజీవి గారు ప్రెసిడెంట్గా మీరు ఉండాలండి అన్న. ఆయన అలాగే ఉంటాను, నాకు ఇవన్నీ తెలియదు నాకు సరిగ్గా, మీరు సెక్రటరీగా ఉంటే ఉంటానండి అన్న. సరే నేను సెక్రటరీగా, ఫౌండర్ ప్రెసిడెంట్ అయినా ఫౌండర్ సెక్రటరీగా నేను అసోసియేషన్ స్టార్ట్ చేశాం. మా ఇల్లే ఆఫీసు, ఫిల్మ్ నగర్లో మా ఇంట్లోనే. మా స్టాఫే మాది పనిచేసేవాళ్ళు, దీనికి పనిచేసేవారు. ఇప్పుడు ఏం రూపాయి లేదు. అవునవునులేండి, అవును. అసోసియేషన్ ప్రారంభించినప్పుడు ఏముంటుంది, ఏముండదు కదా. ఆ టైంలో తర్వాత సక్సెస్ చేసాం. ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్లు పెట్టాం, చాలా ఇది చేసాం, 3-4 కోట్లు సంపాదించాం. అయితే స్థలం లేదు. స్థలం ఉంటే ఆ స్థలంలో మనం ఇది కట్టుకోవచ్చు. మనం ఇక్కడ హైదరాబాద్లో స్థలం కొని కట్టాలంటే మన దగ్గర ఉన్న డబ్బులతో స్థలం కొనటానికే సరిపోతాయి. అప్పుడు రామానాయుడు గారు స్టూడియో పక్కన పద్మాలయకి రామాలయకి మధ్యలో రాబోయే రోజుల్లో సినిమా అవసరాలకి ఏమి ఉంటాయో అని చెప్పి 25 ఎకరాలు అక్కడ పెట్టారు. అది ఓన్లీ సినిమా ఉపయోగాల కోసమని. ఓకే. దాంట్లోంచి 1 ఎకరం ఇవ్వండి మాకు, ఎకరం ఇస్తే మేము ఆఫీస్ కట్టుకుంటాం మా దగ్గర ఉన్న డబ్బులతో అని చెప్పి అడుగుదాలి. అంతకుముందు ముఖ్యమంత్రులను అడిగాం కానీ అది జరగలేదు. తప్పకుండా ఇద్దాం చేద్దాం అన్నారు కానీ ఎవరు ఇవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అందరూ కలిసి వెళ్దాం. జనరల్గా ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చినా ఆర్టిస్టులు అందరూ కలిసి బొకే తీసుకెళ్ళి ఇచ్చి అక్కడ వాళ్ళని అభినందించి ఇదేండి మాకు ఈ అవసరం అండి అని మనం చెప్పాలన్నమాట. అది చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఏమండి ఈసారి నేను రాను, మీరు వెళ్ళండి. నేను తెలుగుదేశంలో ప్రచారం చేసి ఆయనకి ఎగెనిస్ట్గా ప్రచారం చేశాను, మేము గెలవాలి అని. మేము ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఆయన మూడు కూడా మారిపోద్ది, మీరు వెళ్ళండి అన్న. అంటే చిరంజీవి గారు కానీ నాగార్జున వీళ్ళందరూ అభివే మీరు రావాల్సిందే అన్నారు. ఒక కండిషన్ అయితే వస్తారండి, ముందు సీట్లో కూర్చొని నేను లాస్ట్ వెనక సీట్లో కూర్చుంటా, మీరే మాట్లాడండి, మీరే చేయండి, నేను కూడా వచ్చినట్టు ప్రజెంట్ అయినట్టు అంతే. ఆయన నన్ను గమనించడో వదిలేసేయండి, కామ్గా కోయిట్గా పని అయిపోవటం కావాలి మనకి అని చివరి అక్కడే కూర్చున్నా. అంతా అడిగారు. అయిన తర్వాత సైట్ కావాలని అడిగారు. అడంగాన చాలా వ్యంగ్యంగా ఒక మాట అన్నారు ఆయన, మురళీమోహన్ని మీరు వెంటబెట్టి తీసుకొచ్చారు, ఆయన రియల్ ఎస్టేట్లో బోల్డ్ వ్యాపారం చేస్తున్నాడు, ఇక్కడున్న మీ అందరికి కూడా సైట్లు ఇవ్వాలంటే కూడా ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంది, అతను పెట్టుకొని నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. ఇది నిజంగా నన్ను పొగట్టానికి అన్నాడా, హేళన చేయడానికి వెళ్ళాడు అనేది నాకు అర్థం కాల. మా వాళ్ళందరూ చాలా ఫీల్ అయిపోయారు ఆ మాట అన్నందుకు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది. ఇక బయలుదేరుతా ఉన్నాం. ఆయన వెళ్ళిపోతాంటే సార్ ఒక్క నిమిషం అండి అన్న. ఏంటి అన్నాడు. మా హీరోలు అందరూ వచ్చారు కదండి, ఒక ఫోటో దిగుదామండి అన్న. టైం లేదు అని వెళ్ళిపోయారు. ఇంతమంది హీరోలు వచ్చి ఆ ఫోటో, హీరోలతో కలిపి మీతో ఫోటో దిగుదామండి. ఎవరెవరు వెళ్ళారు సార్ అప్పుడు? అందరూ వెళ్ళాం. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అందరూ వెళ్ళాం, నాగేశ్వరరావు గారు అందరం. ఫోటో అడిగితే ఆయన టైం లేదని వెళ్ళిపోయాడు. టైం ఉండకపోవచ్చు, ముఖ్యమంత్రి అయినోడికి చాలా పనులు ఉంటాయి కాదని, కానీ ఎంతసేపు పడుతుంది ఒక్క ఫోటో? నాట్ ఈవెన్ 3 minutes, నాట్ ఈవెన్ 1 minute. ఎంతసేపు? ఒకసారి అలా అందరం కూర్చుంటే ఒక ఫోటో తీస్తే అయిపోద్ది. లాంగ్ లైఫ్. చాలా రోజుల తర్వాత కూడా మీరు చెప్పుకుంటా కదా ముఖ్యమంత్రి గారితో మేము తీసుకున్న ఫోటో అని. మీ మానసిక స్థితి ఏంటి సార్ అప్పుడు? దాన్ని ఏ విధంగా తీసుకున్నారు మీరు? ఆయన అలాంటిది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది ముందు వస్తుంది అనుకున్నా కానీ ఆఖరిలో వచ్చింది అది. అయినా నేను ప్రిపేర్డ్గా ఉన్నాను కాబట్టి దానికి నేనేం బాధపడలేదు. సహజం అది. నేను అపోజిషన్ పార్టీ వాడిని, ఆ పార్టీ కాదు. అందుకని నాకు పని జరగదేమో, నేను వస్తే పని జరగదేమో అని చెప్పి వాళ్ళు రావద్దు, నేను రాను మీరు వెళ్ళండి అన్న. వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ మాట అన్నారు కానీ దాన్ని నేను కూడా లైట్గానే తీసుకున్నాను. దాని గురించి పెద్ద వర్రీ అయిపోవాలి. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్ రాజశేఖర రెడ్డి గారి మీద? ఈజ్ అ గుడ్ లీడర్ అండి, వెరీ గుడ్ లీడర్. అంటే కార్యకర్తలను ఎలా చూసుకోవాలి అవన్నీ చాలా బాగా చూసుకోడు. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్ అండి. ఇక మన చుట్టూ ఉన్నాను చూసుకోవాలి, ఇది అది అనేది ఉండదు. ఇక ఎంతసేపు ఎంత అద్భుతంగా దాన్ని డెవలప్ చేయాలి అని చూసుకోవటం, అది కళ్ళు మూసుకొని ఆ పని చేయటమే తప్ప మన చుట్టూ వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ బాగోగులు మనం చూడాలి, వీళ్ళందరూ సమస్యలు చూడాలి అని ఆయన పట్టించుకునేవారు కాదు. రాజశేఖర రెడ్డి గారు అవి బాగా పట్టించుకునేవారు. ప్రభు గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడగటం జరిగిందండి, ఇంకో బయట కూడా ఉంది. ప్రభు గారు అడగండి. ఎన్టీ రామారావు గారి అభిమానిగా, ఆయన ఆరాధకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు తప్ప మీకంటూ రాజకీయాల పట్ల వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఏమీ లేదన్న విషయం గతంలో మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అవునండి. అంతగా ఆయన అభిమానించే మీరు ఆయన పదవీచ్యుతి పొందినప్పుడు, ఆయన అధికారాన్ని కోల్పోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలో మీరు ఆయన పక్షాన కాకుండా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నారు. మీరు నిజంగా ఏ పక్షాన ఉన్నారనేటువంటిది
ఇప్పటికీ సందిగ్ధమే. ప్రతి ఒక్కళ్ళు అనుకోవటం ఆ రోజున చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారనే అనుకుంటున్నారు. నిజంగా ఆనాటి ఆ సంఘటనని వెన్నుపోటు అని అభివర్ణించడం, వెన్నుపోటుగా చరిత్రలో రాజకీయ చరిత్రలో అదొక సంఘటనగా మర్చిపోలేని సంఘటనగా నిలబడిపోయింది. ఆ కుటుంబంతో విశేషమైన అనుబంధం కలిగిన మీరు మిగతా కుటుంబ సభ్యులందరితోటి కూడా మీకు చక్కని అనుబంధం ఉంది. ఆ సంఘటన నిజంగా వెన్నుపోటు అంటారా, లేదా అది ఒక రాజకీయ పరంగా తీసుకున్నటువంటి ఒక అనివార్యమైన చర్యగా మీరు అనుకుంటారా? దాన్ని మీరు ఎలా వివరణిస్తారు? అప్పటి మీ స్టాండ్ ఏమిటి? సార్, ఇందులో అంటే పొలిటికల్ ఎజెండాతో కూడుకున్నటువంటి స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడగటం జరిగింది ప్రభు గారు. అంటే ఆ రోజుల్లో మీరు ఆయనతో పాటు ఉన్నారు, కానీ జరిగిన పరిణామాలను బట్టి ఆయన పక్కన మీరు ఉండాల్సిందే పోయి, సో అందులో మీరు భాగంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా అనేటువంటి విషయాన్ని, అంటే వెన్నుపోటు అనేటువంటి దాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి మీరేం ఆన్సర్ చేస్తారు? అంటే యాక్చువల్గా ఆ సంఘటన ఆ రోజున జరగకుండా ఉండటం కోసం ఆ రాత్రి అంతా తాపత్రయపడేవాళ్ళలో నేను కూడా ఒకటండి. ఆ విభజన జరగకూడదు అనేది. దానికి కారణం ఏంటిదని అందరికీ తెలుసు, ప్రజలకి వాళ్ళు కొత్తగా చెప్పక్కర్లా. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మొత్తం ఆయన చేతిలో ఉండాలన్నట్టుగా అయిపోయి చాలా కార్యక్రమాలు జరిగినాయి. అది నాయకులకి అందరికీ కూడా నచ్చల. ఏమండి, మీ భార్యగా మేము అందరం ఆవిడని గౌరవిస్తాం, కానీ ఇంటి వరకు పరిమితం అవ్వమనండి ఆవిడని. ఆవిడ రాజకీయాల్లోకి వచ్చేసి ఇంటర్ఫీర్ అయిపోతానే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెళ్ళి చెప్తే ఆయన ఒప్పుకోలే. కన్విన్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా అసలు వినలే ఆయన. అమరావతి పట్టితే మంకు పట్టులాగా పట్టేస్తారు అట్లా. ఏమైనా సరే ఆవిడ చెప్పినట్టే విన్నారు మీరు అందరూ అన్న లెవెల్లో మాట్లాడారు. దానికి వీళ్ళు ఇష్టపడక అప్పుడు ఒకటి ఆలోచించారు వాళ్ళు, పార్టీని రక్షించుకోవటం అవసరమా కాదా? పార్టీని రక్షించుకోవాలి అంటే ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి చేయాలి. పార్టీ ఏమైతే ఉంది ఆయన మీద గౌరవం కాబట్టి ఆయన్నే చూసుకోవాలంటే పార్టీ ఉండదు. ఇంకో 6 నెలలు ఏడుపడి పార్టీ మూతపడిపోదు. అదేవిధంగా జరిగితే అప్పుడు అన్నీ కూడా ఆలోచించి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాత్రి తెల్లవారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, రామారావు దగ్గరికి, అలాగే లక్ష్మీపార్వతి గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి చాలా ట్రై చేశారు. సక్సెస్ కాలేదు. అది కాలేకపోయేటప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇక నా అక్కడే ఉన్నాం నైట్. రామారావుకి తెలిస్తే, ఈ వార్త తెలిస్తే ఏమో ఆయనకి అప్పటికే హార్ట్ ఆపరేషన్ చేస్తుంది. బాలకృష్ణ గారిని వాళ్ళందరూ కూడా వచ్చి, బాబు మీరు ఉండండి, మీరే వెళ్ళి చెప్పాలి, ఇది మేము వెళ్ళి చెప్పడం బాగోదు. పెద్ద ఆయన దించేశారు. అప్పుడు లీడర్గా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం కూడా జరిగిపోయింది. పొద్దున్నే ఈయనకి చెప్పాలి, ఆయన ఎందుకైనా మంచిది కేర్ తీసుకోవాలని చెప్పి మన కేర్ హాస్పిటల్ సోమరాజు గారిని, వాళ్ళ అసిస్టెంట్స్ని, సార్ ఇది పరిస్థితి, మీరు రాత్రికి వచ్చేసి మీరు ఇక్కడ పడుకోండి, ఇక్కడ అరేంజ్ చేస్తాను రూమ్లో. రామారావు గారు ఈ షాక్ విన్న తర్వాత, ఈ వార్త విన్న తర్వాత ఏం షాక్ అవుతాడో ఏమవుద్దో తెలియదు, మీరు ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టి అన్నీ చేసాం. ఆయన వెళ్ళి బాలకృష్ణ వెళ్ళగానే, ఏం బ్రదర్ ఏంటి ఇంత పొద్దునే వచ్చారు, ఏంటి అన్నాడు. అంటే అదే లేదు, ఏం లేదన్నా అది ఇది అని చెప్పి ఇలా జరిగిందని చెప్పాడు ఆయన. చెప్పగానే చాలా లైట్గా తీసుకుని, చాలా రైట్ ఏముంది, అది రాజకీయం, చాలా రైట్ అన్నారు. అంత తేలిగ్గా తీసుకున్నారు. మేమందరం చూసా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు అనుకున్నాం. పొద్దున్నే కాఫీలు ఇచ్చారు, కాఫీలు తాగుతున్నాం. ఈ లోపల అడ్వకేట్ జనరల్ వచ్చాడు. వచ్చేసి ఆయన పక్కన కుర్చీలా కొంచెం చెవులో ఏదో చెప్తున్నాడు. చెప్తా అంటే ఎస్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఏమిటి ఇది మాకు అర్థం కాలే. ఫైనల్గా ఏంటంటే ఆ రోజున గవర్నమెంట్ని అబాలిష్ చేసేద్దామని అనుకున్నారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చేసి ఈ మినిస్టర్ మొత్తం చేయటానికి ఇస్తే అప్పుడు ఏం చేయాలో తెలియదు. సరే ఎవరికి ఈయన దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారా, ఆయన దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు, దాని మీద ఇది వచ్చింది. వచ్చాక గవర్నర్ పిలిచారనమాట. గవర్నర్ పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన నన్ను కూడా, మీరు కూడా రండి మురళీమోహన్ గారు ఉన్నారు. ఆ బస్సులో ఎక్కాం. బస్సులో నేను ఆయన పక్కనే కూర్చున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలందరూ 2-3 బస్సుల్లో ఎక్కారు. పబ్లిక్ గార్డెన్స్ అవన్నీ దాటి అట్లా వెళ్తూ ఉండగా అందరూ కూడా చేతులు ఊపుతున్నారు బస్సుల్లో. వాళ్ళు చూసి మురళీమోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఉన్నారు. మురళీమోహన్ గారు, ఇదే మనకు సైన్, మనం చేసింది తప్పు అని అడిగితే ఈ పాటికి రాళ్ళు వేసి కొట్టేవారు మన అందరినీ కూడా. వాళ్ళు ఎవరో రాళ్ళు వేసి కొట్టకుండా చేతులు ఊపుతున్నారంటే మీరు చేసింది ఒప్పుకున్నాం, మేము మీరు చేసింది కరెక్టే అని అనుకున్నారు కాబట్టి మనకి చేశారు అన్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళాక బల నిరూపణ అయింది. బల నిరూపణలో ఈయన వచ్చారు, నిశ్చయారు. అందుకని పార్టీ పరంగా ఆలోచించారు. కానీ అక్కడ నేను పార్టీని నిలబెట్టుకోవాలి, ఆ పార్టీని అలాగే ఉంటే 6 నెలల్లో పార్టీ ఖాళీ మూసేయాలి.
ఆ ఇన్సిడెంట్ తర్వాత రామారావు గారితో మీరు చాలాసార్లు వెళ్ళాను, మాట్లాడేవారైనా ఏమనలేదా సార్ అసలు? ఎందుకు ఇలా చేశారు ఏంటి అని? అదే దాని మీద ఎందుకంటే ఆ discussion రోజు నేను నైట్ ట్రై చేశాను చాలా. ఆయన కాకపోతే ఏంటంటే ఆయన పడుకున్నారని చెప్పి ఆయన్ని మేము చెప్పదలుచుకుని చెప్పలేము. ఆవిడ లక్ష్మీభారతి గారు ఆయన పడుకున్నారు, లేపితే కుదరదు అండి. ఆవిడ ఇంటర్ఫియరెన్స్ లేదో ఉండకూడదని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారండి. ఆవిడ మీ భార్యగా మేము గౌరవిస్తాం అన్ని రకాలుగా, కానీ పాలిటిక్స్లో ఆవిడ ఎంటర్ కాకూడదు, ఆవిడ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ఓకే. సరే ఆవిడేమైంది చెప్పిందంటే తర్వాత నేను వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను, వచ్చేమనండి అనేది చెప్పింది ఆవిడ. ఆ మాట మీరు చెప్తే ఎట్లాగండి, ఆయన చెప్పాలి కదా, రామారావు చెప్పాలి కానీ మీరు చెప్తే ఎట్లా అండి? ఎవరు చెప్పారు మీకు అంటే లక్ష్మీభారతి గారు చెప్పారంటే వాళ్ళు నమ్ముతారా? రామారావు చెప్పారంటే నమ్ముతారు. సో అందరి మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి అప్పటికి. ఉంది అది అట్లా జరిగింది. తప్పలేదంటే నాకేం అప్పటికి రాజకీయాల్లో నేను లేను. పార్టీ కార్యకర్తగా, పార్టీ ప్రచార కార్యకర్తగా ప్రచారం చేయటాలు వాటి గురించే తప్ప నాకేం ఎమ్మెల్యే పదవి కానీ ఇంకోటి కానీ అందులో వెళ్ళాలని ఉండకూడదని లేదు అసలు. అంతే, పార్టీని రక్షించుకోవాలనేది ఆలోచన నాకు, అంతే. అదే సార్, పార్టీని ఆయన కాబట్టే రక్షించుకోగలిగాం. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ ఇలా ఉందంటే దానికి ఆ రోజున వచ్చిన స్ప్లిట్లో తప్పనిసరి ఒక రైట్ టర్న్ తీసుకున్నారు. అది వెనుపోటు కాదు, అది పార్టీ పరిరక్షణ కోసం చేసిన ప్రయత్నం, అంతే. కుటుంబ సభ్యులంతా ఇటువైపు ఉన్నారు కాబట్టి ఉన్నారు. జనరల్గా ఒక మనిషి సార్ అంటే బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేది క్యాలిక్యులేషన్తో కూడుకున్నటువంటి పని. అయితే ఇటు రాజకీయంగా చూసుకున్న, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్న, పర్సనల్ లైఫ్ కూడా చూసుకున్నా కూడా గట్టి దెబ్బ ఆయన విషయంలో జరిగింది. సో అలాంటిది మీ విషయంలో ఎప్పుడైనా మీకు జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివ్ చేసుకుని బయటకు వచ్చారు? రాజకీయంగా నాకేం రాలేదు కానండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగా వచ్చింది నాకు. ఇప్పుడు మా ఓన్ ప్రొడక్షన్తో సినిమాలు తీయటమే కాకుండా మనకు నచ్చిన సినిమాలు అదర్ లాంగ్వేజ్లు, తమిళ్లో పెద్ద సినిమాలు ఏమి ఉంటే కొనుక్కోవటం, వాటి డబ్ చేయటం, వాటిని కూడా చేసి ఉండేవాళ్ళం. అలా ఇద్దరు అన్న సినిమా కొన్నాం. ఓకే. అది ఏంటంటే కథ మెయిన్గా ఎంజీఆర్ గారును కరుణానిధికి మధ్యలో స్ప్రిట్, ఇద్దరు నాయకులు, పొలిటికల్లో ఇది మొత్తం. ఇది అందరికి కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే కదా అని చెప్పి కొన్నాం. వాళ్ళేం మా కథ చెప్పరు, ఫోటోగా ఆల్బమ్ చూపిస్తారు, ఏముండదు. ఇంక బ్లైండ్గా మనం బిలీఫ్తో వెళ్ళి కొనాలన్నమాట. అలా కొన్నాం, హ్యూజ్ అమౌంట్ పెట్టి. సినిమా ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, బాగా పొగిడేశారు. సినిమా రిలీజ్ వచ్చింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాము అందరం. ఇంటర్వ్యూలకి గొడవ హూటికి మొదలుపెట్టేశారు. మాకు భయం వేసేసింది అసలు. సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఫస్ట్ డే టాకే వచ్చేసింది. ఏం చేయాలి, ఇంత ఇన్వెస్ట్ చేసాం, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసాం, ఫేస్ చేయాలి. ఒకటే ఆలోచించాం, మనం ఏం తప్పు చేయలేదు, ఒక మంచి సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని మనం కొన్నాం, అవ్వలేదు, దీనికి ఎలా స్టాండ్ అవ్వాలి అని ఆలోచించాం. ఇవన్నీ మన డబ్బులు కాదు, మనం సంపాదించిందే కదా. ఇక్కడ ఇవాళ రోజున ఏదో పోయిందని ఎందుకు బాధపడాలి? మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ చేద్దాం, మళ్ళీ సంపాదించుకుందాం. అంతేగాని ఇవాళ ఏదో అయిపోయిందని చెప్పి ఏడుస్తా కూర్చొని ఇంట్లో కూర్చోను, లేకపోతే బాగా తాగేసు, లేకపోతే సూసైడ్ చేసుకుని ఇట్లాంటివి చేయకూడదు కదా. అదే చెప్పాము, మా ఫ్యామిలీ అందరికి కూడా అదే చెప్పాము. ఎవరు ఏమి ఇది అవ్వకండి, ఇవన్నీ మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు కాదు, ఇక్కడ సంపాదించుకున్న డబ్బులే, మళ్ళీ సంపాదించుకుందాం, మళ్ళీ కష్టపడదాం. ఎంత లాస్ అయ్యారు సార్ అప్పుడు? అప్పుడున్న లెక్కే చాలా ఎక్కువైపోయింది. అంటే రఫ్గా అప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము సంపాదించేది చాలా వరకు పోయింది, 3 వంతులు పోయింది దాంట్లో. మళ్ళీ స్టాండ్ అయ్యాం. దానికి సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా కాదు, అది వేరే వాళ్ళ మీద జరిగి అది మా దగ్గరికి ఏదో వచ్చింది. అది వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పిలిచాడు మమ్మల్ని. పిలిచి, ఏమండి మీ దగ్గర చెక్ చేశారు మా వాళ్ళు, ఏమీ దొరకలేదు, మనకి దొరకలేదని అంటే అది కరెక్ట్గా ఉండదు, మీరు ₹1 కోటి మీ దగ్గర దొరికిందనే దానికి మీరు యాక్సెప్ట్ చేసేయండి, దాంతో అయిపోద్ది, దాని మీద ఏదో ట్యాక్స్ వేస్తాం, సరిపోద్ది. నథింగ్ డూయింగ్ అండి, మీరు చెప్పారని చెప్పి నేను సంతకం పెడితే నేను తప్పు చేసినట్టే కదా. నేను నా బిజినెస్లో నేను తప్పు చేయను, 100% ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, 100% వైట్తోనే బిజినెస్ చేస్తాను, నా దగ్గర బ్లాక్ అమౌంట్ అనేది ఉండదు, నేను చేయలేదండి, అలాంటిదే నా దగ్గర లేదు అన్నా. నేను చెప్తున్నా కదండి, ఒకసారి సంతకం పెట్టేయండి అయిపోద్ది అన్నాడు. అంటే కొంచెం సీరియస్గానే, నేను అలాంటి పొరపాటు చేయనండి అని గట్టిగా అన్నాను. ఒకవేళ నేను అలాంటి పొరపాటు చేసి పోయినా కూడా నేనేం బాధపడినండి, నేను సైకిల్ ఎక్కి విజయవాడ సైకిల్ దొక్కుంటా వెళ్ళి వ్యాపారం చేసుకున్నాను, మళ్ళీ సైకిల్ ఎక్కడానికి కూడా సిద్ధంగానే ఉన్నారండి అన్న. ఎందుకంటే బాబు అంత ఇదైపోతారు అన్నారు. ఏంటండి నేను చెయ్యని పనికి మీరు పెట్టి సంతకం పెట్టబట్టి ఎట్లా పెడతాను, నేను పెట్టనండి అని పెట్టాను. దాని మీద కేసు వెళ్ళి అప్పీల్కి వెళ్ళాం, అప్పీల్లో మేమే గెలిచాం.
ఏదైనా అట్లాంటిది వచ్చినప్పుడు మనం స్టాండ్ అవ్వాలి, మనం కంగారు పడిపోయి భయపడిపోయి ఇది అవ్వకూడదు. అట్లా అలాంటి ఇన్సిడెంట్స్ వరుసగా జరిగినప్పుడు మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటండి అసలు? వరుసగా జరిగినప్పుడంటే మన తప్పు ఏదో జరుగుతుంది, అది లేకపోతే అవ్వదు కదా, మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. మొదటి జరిగింది పొరపాటు అవ్వచ్చు, రెండో జరిగింది గ్రహచారం అవ్వచ్చు, మూడో జరిగేటప్పటికి అలవాటు అయిపోవాలి. అందుకని మొదటి తప్పు జరిగినప్పుడే ఇది ఎందుకు జరిగింది, ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటి అని మనం అనుకొని మనం దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే నిలబడగలుగుతాం. ఏదో అది మన గ్రహచారంలో ఏదో అయిపోయిందిలే అని అనుకుని వెళ్ళామంటే మళ్ళీ 2 సార్లు దెబ్బ తగులుతుంది, మళ్ళీ లేవటానికి కూడా అవకాశం ఉండదు. మీ జీవితానికి మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటి సార్? ఏ బిజినెస్ చేసినా నీతిగా నిజాయితీగా చేయాలి, ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయాలి. ఫుల్లీ కంటెంట్మెంట్తో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ ఇదే. అందుకే సార్ నన్ను ఎవరిని అడిగితే కూడా ఇదే చెప్తాను నేను, నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి. మీరు ఏ పని చేస్తారో అది కష్టపడి ఇష్టపడి చేయండి. మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారు కాబట్టే కుటుంబం మొత్తం మీ విలువలతోటి అలా నడుచుకుంటూ వచ్చిందండి ఇవాళ. సో అదే కుటుంబం మీ గురించి ఒక్కొక్క వీడియో బయట ఇచ్చారు, ఒకసారి చూద్దామండి. మా వాళ్ళ రూపమ్మా? అవును. హ్యాపీ బర్త్డే నాన్నగారు. 84 years కంప్లీట్ చేస్తున్న ఈ సందర్భంగా మేము మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తున్నాం. మీ లైఫ్ని మేము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే మీరు 84 years కంప్లీట్ చేస్తున్నందుకు కాదు, మీరు ఎంత కంప్లీట్గా 84 years లివ్ చేశారో అందుకు. ప్రొఫెషనల్ సక్సెస్ కోసం కాదు, సొసైటీ పట్ల మీకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ పట్ల మీకున్న రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ పట్ల, అమ్మ పట్ల, మా పట్ల, ప్రతి ఒక్కళ్ళతో మీకున్న రెస్పాన్సిబిలిటీ ఎంత ఈక్వల్గా, ఎంత కంప్లీట్గా మీరు లివ్ చేసి 84 yearsని మీరు ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేశారో మీ లైఫ్ని, మేము అంత కంప్లీట్గా మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తున్నాం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ there is one thing that మేము, I won't say complain, but there's one request that I want to on behalf of everybody in the family. అంటే అందరి తరఫున నేను ఒక రిక్వెస్ట్ ఉంది మీతో. అదేంటంటే మీరు అందరి గురించి ఆలోచిస్తారు కానీ మీ గురించి మీరు ఆలోచించరు. చాలా యాక్టివ్గా ఉంటారు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ ఫర్ యూ. బట్ కొంచెమన్నా స్లో డౌన్ అనేది ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అయితే when is that we are going to see Maganti Murli Mohan garu take a little rest and spend more time with us family. ఎందుకంటే మీరు రిటైర్ అవ్వటం అనేది మేము అసలు చూస్తామా? మాతో టైం స్పెండ్ చేయటం అనేది అసలు జరుగుతుందా? మీరు రిటైర్ అవ్వాలి అని మేము ఎప్పుడు కోరుకునేది ఎందుకు అంటే మాతో నాన్నగారు ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలి అని ఒక కోరిక మాకు. ఈ మధ్యన రోడ్ ట్రావెల్ చాలా ఎక్కువ చేస్తున్నారు. సుమంత్ టీవీ ద్వారా మీతో రోజు ఇంట్లో రిక్వెస్ట్ చేయడమే కాదు, ఇప్పుడు పబ్లిక్గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ రూపమ్మ. ఆవిడ మా కోడలండి. అవును సార్. కానీ నన్ను మా ఆవిడ్ని అమ్మా నాన్నగారనే పిలుస్తుంది, ఎప్పుడు మామయ్య గారు అత్తగారు అని పిలవదు. షీజ్ లైక్ మై డాటర్. సో బాగా చదువుకుందండి, బాగా తెలివైంది, చాలా డాషింగ్ ఇది ఉంది, చాలా బాగా చేస్తుంది. ఆవిడ ఒక మాట అడిగారు కదా, అంటే మీరు యాక్టివ్గా ఉన్నారు, ఫిట్నెస్గానే ఉన్నారు, ఓకే మాకు ఎప్పుడు ఆ టైం స్పెండ్ చేస్తారు అనేటువంటిది. నాకు అమ్మగారికి ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారని అడుగుతున్నాను. అంటే అలా స్పెండ్ చేయాలనే రాజకీయాల్లోంచి బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రోజున ఒప్పుకోవాలి అసలు. చాలాసార్లు ఇక్కడ నేను మీరు గట్టిగా బలంగా చేశాను, వచ్చాను, గెలిచాను, 5 సంవత్సరాలు సేవ చేశాను, చాలిక నేను నా టైంని నా ఫ్యామిలీ కోసం, నా భార్య కోసం, నేను నా పిల్లల కోసం ఉపయోగించుకున్నాను అని చేసి వచ్చేసాను. మొన్న ఈ మధ్యన కూడా కనపడి ఎలక్షన్ల ముందు ఫిట్గా బాగానే ఉన్నావు కదా, రావచ్చు కదా అన్నాడు. ఫిట్గా బయటికి కనపడేంత ఉండొద్దండి, 84 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫిట్గా ఉంటామండి అని చెప్పాను. నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం అనేది నా పర్సనల్ ఫీలింగ్. పని ఏమి లేకుండా అలా టీవీలో చూస్తా సఫారా పడుకొని చేసామనుకోండి, ఉన్నాయి లేని అన్నీ కూడా వస్తాయి. అందుకని పొద్దున్నే హడావుడిగా బయలుదేరి అర్జెంట్గా వెళ్ళిపోవాలి అని చేసి స్పీడ్గా వెళ్ళిపోయి ఆ పళ్ళు చూసుకొని అవన్నీ చూసుకొని అట్లా వస్తే మోర్ యాక్టివ్గా ఉంటాం అనేది నా ఫీలింగ్. ఏం చెప్తారు సార్ రూపమ్మ గారికి? ఏం చెప్తారు? ఏం చెప్తున్నా అదే చెప్తున్నా. కళ్ళు కూడా చెమర్చాయి మాట్లాడేటప్పుడు. అక్కడే నాగేశ్వరరావు గారు నాతో మాట అన్నారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సినిమాలు కూడా చాలా సినిమా చేశాను. అన్నపూర్ణ సంస్థ స్టూడియో పేరుతో తీసిన మొదటి సినిమాలో నన్నే హీరోగా పెట్టారు ఆయన చేయకుండా. అంత మంచి ఇది. ఆయన ఒకసారి అన్నారన్నమాట, నేను రిటైర్ అనేది అవును జీవితంలో,
చచ్చిపోయే వరకు నేను నటిస్తూనే ఉండాలి, నటిస్తూనే చచ్చిపోవాలి అన్నారు. కరెక్ట్గా ఆ మాట నిలబెట్టుకున్నారు ఆయన. ఆఖరాఖరిలోకి వచ్చేప్పటికి హెల్త్ బాగోలేదు అనుకున్నప్పుడు మనం అనే సినిమా తీసి ఆ మనం సినిమాలో యాక్ట్ చేస్తూ రోజు రోజుకి డిట్రేట్ అయిపోతున్నారు. నాగార్జునకి పిలిచి నా సీన్లు ఏమైనా ఉన్నాయి వెంటనే తీసుకో, ఇంకా నేను ఎంతకాలం అవుతానో నాకే తెలియట్లేదు అన్నారు. ముందు ఆ సీన్లన్నీ తీశారు. హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి నా వాయిస్ రేపు పొద్దున్న నేను కనుక చచ్చిపోయి ఎవరైనా నా వాయిస్ డబ్బింగ్ చేస్తే సూట్ అవుతూ నేనే డబ్బింగ్ చెప్పాలన్నారు. అప్పుడు ఆయన మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చి హాస్పిటల్లో కూర్చోబెట్టి హాస్పిటల్లో రికార్డ్ చేసి డబ్బింగ్ చేశారు. అలా చివరి నిమిషం దాకా కూడా ఆయన నటిస్తూనే చచ్చిపోయారు. అలాంటి సాగు నేను కోరుకున్నాను. అందుకని సాధ్యమైనంతకు పని చేయటమే, ఎంత పని అయితే అంత. ఇప్పుడు మా అబ్బాయి, మా బ్రదరు, వీళ్ళు ఇప్పుడు పిల్లలు అందరూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. అయినా సరే ఖాళీగా కూర్చోలేను. ఎవరైనా వచ్చేదని అడిగితే నో అని చెప్పడం నాకు చేత కాదండి. ఏదో కల్చర్ లాగా ఇది ఉన్నా కూడా ఎవరు వచ్చి పిలిచినా సరే సాధ్యమైనంతకు డేట్కి ఫ్రీగా ఉంటే డేట్ లేదండి ఖాళీగా లేనండి అని అబద్ధం చెప్పలేను. అందుకని వెళ్తాను. అట్లా వెళ్ళటం రావటం తగ్గించుకుంటా అంటారు కానీ నా వల్ల కావట్లేదు. ఏం చెప్తారు రూపమ్మ గారికి మరి? తప్పకుండానమ్మా, తప్పకుండా. ఎందుకంటే ఫ్యామిలీతో గడపాలని నాకు కూడా చాలా ఉంటుంది, గడుపుతున్నాను కూడా. ఇప్పుడు ఇదివరకున్నంత బిజీగా ఇప్పుడే ఉండలేదు. తప్పకుండా అన్నీ ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. అవును అప్పటి వరకు అవును. అంటే ఆరోగ్యం కూడా చూసుకోవాలండి. మనం ఏమీ పని లేకుండా ఇంట్లో కూర్చున్నామంటే అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పటికీ రోజు ఒక 2.5 hours నడుస్తారండి. అంటే ఒకేసారి నడవకుండా 3 ఇన్స్టాల్మెంట్స్గా, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి. అంటే రోజుకి యావరేజ్గా 15,000 స్టెప్స్, యావరేజ్గా 15,000 స్టెప్స్ వచ్చేటట్టుగా. ఒక రోజు ఎక్కువ చేయొచ్చు, ఒక రోజు తక్కువ చేయొచ్చు, బట్ యావరేజ్గా చూసుకుంటే 15,000. ఏ అలవాట్లు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయని మీరు అనుకుంటున్నారు సార్? అసలు ఇంత ఫిట్గా, ఇంత సక్సెస్ఫుల్ మ్యాన్గా. సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాం మనం. మనకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడున్న అట్రాక్షన్స్కో ఏటుకో నేను కనుక బలహీనపడే అద్దరికి దానికి అలవాటు పడ్డానంటే నా ఫ్యామిలీ ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు. అందుకని మనం సినిమా ఇండస్ట్రీలో వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకొని, సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మనం చేయాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, జోదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏం చేయకూడదు. ఇంత ఫిట్గా ఉండటం అంటే ఫస్ట్ థింగ్ మా ఫ్యామిలీ జీన్స్ అండి. మా మదరు, ఫాదరు బాగా వెరీ హెల్దీ పీపుల్. వాళ్ళకి ఎవరికి కూడా బీపీలు కానీ షుగర్లు కానీ ఏమి లేవు. మా ఫాదర్ 96 years బతికారు, మా మదర్ 100 years బతికారు. సో ఆ జీన్స్ నాకు రావటం వల్ల మంచి హెల్దీ వచ్చింది. ఇక తర్వాత మన చేతిలో బోలెద్దు ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా తాగేసి తినేసి చేసి అనుకోండి, ఎంత మంచి జీన్స్ అయినా పోతాం. సో వాటిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎందుకంటే ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా బతికామనేది ముఖ్యం. లైఫ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినటువంటి ప్రతి మాటలోనూ నేర్చుకోవాల్సినటువంటి క్వాలిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఒకటి అడుగుతాను సార్, కొత్తగా వచ్చేటువంటి ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, బిజినెస్ చేద్దాము అనుకుని వచ్చేటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అండ్ జయభేరి నుంచి అవకాశాలు ఏమన్నా ఉంటాయా అని అడిగేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరికీ నేను చెప్పేదేనండి, నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి. మన కస్టమర్ని ఎప్పుడూ మోసం చేయాలని ట్రై చేయొద్దు. మన దగ్గరకు వచ్చిన కస్టమర్ చాలా హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గర కొన్నాం, ఇది హ్యాపీగా ఉన్నాం, బ్రహ్మాండంగా పెరిగింది అని అనుకోవాలి తప్ప, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మోసం చేసి మాయ మాటలు చెప్పి మనకు అమ్మాడు, అంటగట్టాడు, మొత్తం డబ్బులు పోయినాయి అనే మాట రాకూడదు. అది మీకు వస్తే మీ సక్సెస్ అవ్వరు బిజినెస్లో. అందుకని ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయండి, నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి అని మాత్రం చెప్తాను. ఇవాళ ప్రతి ఒక్కరూ, అంటే ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం కూడా మీరు ఫస్ట్ నుంచి కనుక చూస్తే మురళీమోహన్ గారి జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రొడ్యూసర్ అయ్యారు, ఎలా పొలిటీషియన్ అయ్యారు, అండ్ కాంట్రవర్సీస్ని ఎలా ఫేస్ చేశారు, ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేశారు, అండ్ ఇవాళకి ఆయన నమ్ముకున్నటువంటి సూత్రం ఏదైనా ఉంది అని అంటే నిజాయితీ. సో ప్రతి ఒక్కరు వీడియో చూసేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ కొత్తగా బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ CEO's బుక్ తరపున మీకు ఏదన్నా, అంటే మీరేం నేర్చుకున్నారు అనేటువంటి దాన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ కూడా నాకు కూడా మీరు మెసేజ్ పెట్టవచ్చు. అండ్ కొత్త గెస్ట్లు ఎవరైనా వస్తారు అని అంటే వాళ్ళకు కూడా మీరు సజెషన్స్ వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఇంటర్వ్యూ మీద కూడా మీరు ఒపీనియన్ షేర్ చేయొచ్చు, మురళీమోహన్ గారి లైఫ్ ఎక్స్పీరియన్స్ మీద. అండ్ మీరేం నేర్చుకున్నారో కూడా చెప్పండి. నేను మురళీమోహన్ గారితో ఫర్దర్గా కూడా మాట్లాడి, సార్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇలా చెప్పారని చెప్పేసి చెప్తాను. మిమ్మల్ని చూసి నిజంగా చాలామంది ఇప్పుడున్న యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి.
నిజాయితీతో కూడుకున్నటువంటి బిజినెస్ మాత్రమే చేయండి, కస్టమర్కి మాత్రం క్రెడిబిలిటీని క్రియేట్ చేయండి, వాళ్ళే మన సక్సెస్కి కారణం అనేటువంటి ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పారు ఒక్క మాటలో. ఈ రియల్ ఎస్టేట్ గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడి విని చాలామంది వాళ్ళు కూడా స్థలాలు ఇళ్ళు కొనుక్కున్నారండి. నాకు ఎవరెవరో నాకు పరిచయం లేని వాళ్ళు, మొహం కూడా తెలియని వాళ్ళు, ఏమంటే మీ ఇంటర్వ్యూ చూసి నేను కూడా కొంత నాకు దగ్గర డబ్బులతో పెట్టుబడి పెట్టుకున్నానండి, అది బాగా పెరిగిందండి, చాలా హ్యాపీగా ఉన్నానండి నేను. గ్రేట్ సార్. అలాగే సేమ్ థింగ్ ట్రస్ట్ పెట్టాయి. ఇప్పుడు ఇదంతా సొసైటీ నాకు ఇచ్చింది. 100 రూపాయలతో జీవితంతో స్టార్ట్ చేసి నేను ఇవాళ ఈ స్టేజ్ వచ్చిందంటే సొసైటీ ఇచ్చిందే కదా, నాకు మా అమ్మ నాన్న ఇచ్చింది కాదు. అవును. అందుకని మన అవసరాలు తిరిగిన తర్వాత వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ కొంతవరకైనా అని అనుకొని ట్రస్ట్ పెట్టారండి, మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని. పేద విద్యార్థులు అంటే బాగా చదువుకునే టాలెంట్ ఉంది, బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా, ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా, ఐఐటి చదవాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా ఎవరు ఎలాగా అవుతారు? దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎవరు పెట్టాలి ఇది? అందుకని అది ఆలోచించి అలాంటి మెరిటోరియస్ పూర్ పీపుల్ని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివిద్దాం అని చెప్పి అది చేస్తున్నామండి. 1000 మంది స్టూడెంట్స్కి చేసాం. 1000 మంది కూడా ఇప్పుడు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఎప్పుడు ఇక్కడికి ఇంజనీర్ వచ్చినా ఒకసారి వచ్చి నాకు కనపడి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే నా బర్త్డే మ్యారేజ్ డే వస్తే విషెస్ పంపుతూ ఉంటారు. అదే ఆత్మసంతృప్తి. అవును. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు. నిజమే, అన్నదానం ఆకలి వేసినప్పుడు ఏమీ తట్టుకోలేవు. పెట్టిన తర్వాత తిన్న తర్వాత చాలు సార్, కడుపు నిండిపోయింది సార్ అంటాం, చాలా సంతృప్తిగా చాలంటాడు. కానీ రేపు పొద్దున మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, మళ్ళీ రేపు పొద్దున వెళ్ళి అడుక్కోవాలి కదా. లేదు డబ్బులు, ఎవరి దగ్గరికి వెళ్ళి చాలా కష్టాల్లో ఉన్నానండి, నాకు ఏదైనా హెల్ప్ చేయండి అన్నారుకో, 25,000 50,000 ఇచ్చామనుకోండి, వారం నెల రోజుల్లో 3 నెలల్లో అయినప్పటికీ మళ్ళీ అయిపోతే మళ్ళీ వచ్చి అడుగుతాడు. ఇది ఏది కాదు, మనం చదువు చెప్పిద్దాం. చదువు చెప్పిస్తే ఆడ కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు, వాడు బతకగలిగేటట్టు చేస్తే వాడు వాళ్ళ తమ్ముళ్ళని, చెల్లెల్ని, మేనరుల్ని, మేనగోడల్ని అందరినీ కూడా ఫ్యామిలీని మొత్తం పైకి తీసుకొస్తాడు. ఇది బెస్ట్. మనం ఈ విధంగా చేస్తున్నది, మనం ఖర్చు పెట్టేది 100కి 100 పాళ్ళు మంచి జరుగుద్ది అన్న ఆలోచించి ఈ ట్రస్ట్ ద్వారా చేస్తాం. గ్రేట్ సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి సొసైటీకి మీరు ఇవ్వాల్సింది కూడా ఒకటి ఉంటుంది, కాంట్రిబ్యూట్ చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ సార్. ఎంటైర్ ఇంటర్వ్యూ మీద, CEO's బుక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ కొత్తగా వచ్చేటువంటి ఆంటర్‌ప్రెన్యూర్స్కి మీరు రిఫరెన్స్ ఇస్తారా ఇందులో రమ్మని చెప్పేసి? ఈ మధ్యన కొన్ని ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చేవాడు చూస్తే నాకే బాధ కలుగుతుంది. అంటే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టే వరకు మనకు తెలియదు ఏం అడుగుతారండి. మీరు ఏ సినిమాలో వచ్చారండి, సినిమాలో ఎట్లా ఛాన్స్ వచ్చిందండి, ఇట్లాంటివి అడుగుతాయి. ఎన్ని పరికరానికి అసలు ఎన్ని సార్లు చెప్పాం, అందరికీ తెలుసు. అలాంటివి ఏమైనా తెలుసుకోవాలంటే ఇప్పుడు యంగ్స్టర్స్ని అడిగి తెలుసుకోవాలి కాబట్టి మమ్మల్ని అడిగి చెప్పేది ఉంది. మీరు అలా కాకుండా ఇప్పుడు సైడ్ పొలిటికల్ అడిగారు, సైడు బిజినెస్కి అడిగారు, సినిమా గురించి అడిగారు, అన్నీ అడిగారు. అన్నీ క్లుప్తంగా ఇప్పుడు ఇవన్నీ మీరు అడిగినవన్నీ ఎలాబొరేట్గా చెప్పాలంటే ఓ సీరియల్, మన తెలుగు సినిమాలో, తెలుగు టీవీలో వచ్చే సీరియల్ లాగా అయిపోతుంది. ఎలా షో మీద మీ ఒపీనియన్? బాగుంది, డెఫినెట్గా. అంతా కూడా మంచి పాయింట్స్ విన్న వాళ్ళకి అందరికీ ఇది కరెక్టే కదా, మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ రావాలి తప్ప ఏదో కాలక్షేపం చెప్పేళ్ళే విన్నాంలే వెళ్ళిపోయావులే అంటే ఉపయోగపడదు. మనం చెప్పిన ఇంటర్వ్యూ చూసి వాడి మనసులో స్పందన కలగాలి, దాన్ని వీలైతే ఆచరించగలగాలి. సో మీకు అది కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు బ్లెస్ చేసినందుకు. నో వర్డ్స్ అండ్ సార్. షో మీద ఒపీనియన్, బుక్ మీద మీ సిగ్నేచర్ పెట్టి మీరేం రాస్తారో రాయండి సార్. షో మీద ఒపీనియన్ అంటే మీ స్టైల్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.